ఓకే. అందరికీ ప్రభునామన వందనములు. దయచేసి ఈ యొక్క బైబిల్ స్టడీకి చేరి వచ్చిన ప్రియమైన బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు. ఇంకా మార్గ మధ్యంలో ఉన్నవారు కూడా త్వరగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యాన్ని వినడానికి హృదయాలు సిద్ధం చేసుకొని అందరూ కూడా ఆయన మహిమార్థంగా ఈ 2025వ సంవత్సరం మొట్టమొదటి బైబిల్ స్టడీని మనం ఆరంభించుకుందాం ప్రార్థనాపూర్వకంగా. దయచేసి ఎవరైతే అనానుకూల పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు సరిగా లేని బిడ్డలు ఎవరైతే ఉంటున్నారో వారు గృహాల్లో వాక్యాన్ని ఆరంభం నుంచే వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన నుంచి కూడా మీరు కూడా ఈ సమయాన్ని దేవునికి కేటాయించుకొని ఆ విధంగా ప్రార్థన పాటల్లోనూ వర్తమానాన్ని వినడానికి కూడా హృదయాలను సిద్ధం చేసుకోవలసిందిగా అందరికీ మనవి చేసుకుంటూ ఆరంభించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఈ 2025వ సంవత్సరము మొదటి బైబిల్ స్టడీలో నీ బిడలంగా చేరడానికి ఇచ్చిన కృప కొరకై వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈనాడు అనేక మంది బిడ్డలు ఈ యొక్క నూతన సంవత్సరాన్ని చూడలేక మరణించటం, మహిమలో పిలువబడడం చూసినప్పుడు తండ్రి వారికన్నా మేము యోగ్యులం అయోగ్యులం అని ఒప్పుకుంటున్నాం ప్రభువా. మీ కృపతో జ్ఞాపకం చేసుకుంటే మమ్మల్ని జీవింపు చేస్తూ సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. న్యూ హెబ్రోన్ హౌస్ ఆఫ్ వర్షిప్ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని పరిచర్యలో, ప్రణాళికలలో అన్నిటిలో సహాయపడుతూ వస్తున్నందుకు వందనాలు. మీ నమ్మకత్వాన్ని బట్టి పూజిస్తున్నానయ్యా. మేము నమ్మకము లేని వాళ్ళమైనప్పటికీ కూడా మీ నమ్మకత్వంలో ప్రతి దుష్టత్వాన్ని నుంచి మమ్మల్ని తప్పిస్తూ మమ్మల్ని కాపాడుతూ ఉన్నందుకు వందనాలు. దయగలిగిన తండ్రి, మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నానయ్యా. మా యాత్రా జీవితంలో ఇంతవరకు మమ్మల్ని కొనసాగింపు చేస్తూ కాపాడుతున్నందుకు వందనాలు. మీరు మహోన్నతుడువు, మహాగణుడువు, నిత్య నివాసైన దేవుడువు. మరి ముఖ్యంగా తండ్రి, ఆ నిత్యత్వాన్ని మమ్మల్ని తీసుకువెళ్ళడం కొరకై మీ ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తున్నాను. ముఖ్యంగా తండ్రి, సార్వభౌమికారం కలిగిన దేవుడువు. సృష్టికి ముందు, ప్రస్తుతము, భవిష్యత్తు అంతా కూడా మీ ఆధీనంలో, స్వాధీనంలో ఉంచుకుంటూ మమ్మల్ని సంరక్షిస్తూ పోషిస్తున్నందుకు వందనాలయ్యా. మీ ప్రేమను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆ శిలువ దారుల ద్వారా మా యొక్క ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరిచి మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసినందుకు స్తుతిస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, మీకు వందనాలయ్యా. గత సంవత్సరంలో ఎన్నెన్నో పొరపాట్లు, ఎన్నెన్నో మా యొక్క అనుభవాలు మీ సన్నిధిలో రాలేక అనేక సందర్భాలలో తండ్రి మిమ్మల్ని మహింపరచలేని స్థితిలో దిగజారిపోయినప్పటికీ తండ్రి మమ్మల్ని క్షేమంగా, సురక్షితంగా, సజీవులుగా ఉంచినందుకు వందనాలు. ఈ 2025వ సంవత్సరం తండ్రి సార్వత్రిక సంఘ వాగ్దానాన్ని పెట్టి కూడా మీకు వందనాలు. ఆ విధంగా మమ్మల్ని ఈ నూతన సంవత్సరంలోకి నాయన మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తండ్రి పాతవి గతించిన ఇదిగో క్రొత్తవాయను నూతన అనుభవాలతో, నూతన ప్రణాళికలతో మా సంఘాన్ని, మా కుటుంబాలను, వ్యక్తిగతంగా మమ్మలను ఓ ప్రత్యేకమైన పాత్రలుగా, పనిముట్లుగా మీరు వాడుకోబోతున్నందుకు కూడా వందనాలు. ఏది జరిగినా తండ్రి అది మీకు మహిమార్థంగా జరిపించండి. మీ చిత్తాన్ని నెరవేర్చుకోండి.
మీరిచ్చిన ఆజ్ఞల ప్రకారము పాటించే విషయంలో కూడా మాకు మా కుటుంబాలకు దయచేయండి తండ్రి. సంఘ కార్యక్రమాలన్నీ కూడా మీకు మహిమార్థంగా ఇంతవరకు జరిపించుకుంటూ వచ్చారు. వందనాలయ్యా. బైబిల్ స్టడీ ఆరంభించడానికి ముందు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచే మహాభాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. సకాలంలో చేరి వచ్చిన ప్రియమైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డల యొక్క అవసరతలు అక్కలు తీరిగిన దేవుడు నాయన. ఇంకా మార్గ మధ్యలో ఉన్న బిడ్డలను కూడా త్వరపెట్టి మీ సన్నిధి చేర్చి వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడం కొరకై కృపను జ్ఞానాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరొక్కసారి తండ్రి, ఈ యొక్క కరెంటు మీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. శత్రువు మీ పాదాల క్రింద మీరు తురుకువేశారు. వాడి యొక్క చిన్న చిన్న కుయుక్తులతో వాడు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ తండ్రి, వాడికి ఎప్పుడో అపజయం పొందినప్పటికీ తండ్రి, అప్పుడప్పుడు మమ్మల్ని శోధనలో పడవేయటానికి వాడు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాడు. మేము ఎప్పుడైతే ప్రార్థన చేయకుండా ఖాళీగా ఉంటామో మా హృదయాల్లోకి వాడు రావడానికి మేమే వాడికి అవకాశం ఇచ్చిన వాళ్ళంగా కాకుండా ఎల్లప్పుడూ తండ్రి మీకు మహిమార్థంగా మీ చిత్తానుసారంగా అటు ప్రార్థన, ఆరాధన, స్తుతి, కృతజ్ఞతలతో కూడిన హృదయాలు కలిగిన ఆ హృదయాలతో నింపుతూ మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తుతిస్తూ ఈ యొక్క నేను బైబిల్ స్టడీని ఆరంభిస్తూ ఉండగా తండ్రి, మీరే జ్ఞాపకం వచ్చే దాసుని కూడా అభిషేకించి వాడుకోండి. పాటల్లో మీరు మహిమ పొందండి. వస్తున్న బిడ్డలందరూ కూడా తృప్తిగా వాక్యాన్ని విని వాక్యానుసారంగా మా జీవితాలను, మా కుటుంబాలను, మా సంఘాన్ని కట్టుకునే విషయంలో మాకు అందరికీ సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమెన్. Check. ఆరు 609వ పాట పాడుకుందాం, లేక 596వ పాట పాడదాం. అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా. పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను. పరిశుద్ధులారా పాడెదము. మన యౌవన జీవితముల్ శరీరాశకులో బరచి మన యౌవన జీవితముల్ శరీరాశకులో బరచి చెడు మాటలను పలుకోచు శాంతి లేకయుంటిమిగా
మాటలను పలుకోచు శాంతి లేకయుండివిగా అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము చెడు మార్గమున పోదిమి దాని అంతము మరణము చెడు మార్గమున పోదిమి దాని అంతము మరణము నరక శిక్షకులో వడుచు పాపపు ధనము పొందితిమి నరక శిక్షకులో వడుచు పాపపు ధనము పొందితిమి అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము నిత్య సత్య దేవుని నామమున మొరలిడక నిత్య సత్య దేవుని నామమున మొరలిడక స్వంత నీతి తోడనే దేవుని రాజ్యము కోరితివి స్వంత నీతి తోడనే దేవుని రాజ్యము కోరితివి అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చెను ప్రాణము సిలువను బలి చేసి మనలను విమోచించెను ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వశక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము తన రక్తధారలలో మన పాపములను కడిగి
ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను పరిశుద్ధులారా పాడెదము. పాట సంఖ్య 252 పాట పాడుకుందాం. 252. అడవి చెట్లు నడమ ఒక జల్దరు వృక్షము వలె. 252 లేక 250. నడుమా ఒక జల్దరు వృక్షమలే పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. చారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే శారోను రోజాయనే లోయ పద్మమును ఆయనే అతి పరిశుద్ధుడు ఆయనే 10,000లో అతి శ్రేష్ఠుడు అతి పరిశుద్ధుడు ఆయనే 10,000లో అతి శ్రేష్ఠుడు. కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించగా పరిమళ తైలం నీ నామం దాని వాసన వ్యాపించగా నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. నింద శ్రమ సంకటములలో నన్ను సుగంధముగా చేయును. కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. మనోవేదన సహించలేక సిలువ వైపునే చూడగా మనోవేదన సహించలేక సిలువ వైపునే చూడగా
లేవనెత్తిన నెత్తుకొని భయపడకు మని అంటివి. లేవనెత్తిన నెత్తుకొని భయపడకు మని అంటివి. కీర్తించు నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే. నా త్రోవకు దీపం నీవే, నా బ్రతుకుకు జీవం నీవే. నా సేవకు బలము నీవే, నా ఆత్మకధరణ నీవే. నా సేవకు బలము నీవే, నా ఆత్మకధరణ నీవే. కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా, ఘనమైన నా ప్రభువా నీ రక్త ప్రభావమునా, నా హృదయము కడిగితివి. నీకే నా స్తుతి ఘనత. నా హృదయము కడిగితివి. నీకే నా స్తుతి ఘనత. కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదను. కృతజ్ఞతతో స్తుతించెదను. అడవి చెట్ల నడుమా ఒక వల్తరు వృక్షములే, పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తితో నా ప్రభుని జీవకాలమెల్లా ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించెదము. కృతజ్ఞతతో స్తుతించెదము. ఆఖరి పాటగా దేవుని స్తుతించరండి గత సంవత్సరమున కాపాడినని పాట పాడుకుందాం. 251 లేక 251, 253 లేక 251 పాట. దైవజనుడు వచ్చేంత వరకు ఎన్ని వచనాలు పాడగలుగుతామో అన్ని వచనాలు పాడదాం. స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్.
చేరకను కోటి కీడుల నుండి కాపాడటి మహాదేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్ దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్ కోట్ల కొలది మరణించిరి మనమీచట చేరియున్నాము కోట్ల కొలది మరణించిరి మనమీచట చేరియున్నాము కష్టముల మాపి మనలింకా కష్టముల మాపి మనలింకా జగమున జీవితులుగా నుంచినటి మహాదేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్ దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్ ఎన్ని కేడులు మనము చేసి అన్ని మేలను చేసెను ఎన్ని కేడుల మనము చేసిన అన్ని మేలను చేసెనుగా ఎన్ని కేడుల మనము చేసిన అన్ని మేలను చేసెనుగా నిరతము కాచి చగగను నిరతము కాచి చగగను ప్రభు ప్రేమతో కాచినను స్తుతి చేసి దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్ దేవుని స్తుతించారండి గత సంవత్సరమున కాపాడెన్ దయచేసి ఇంతవరకు దేవుడి పాటల ద్వారా మహిమ పొందాడని నమ్ముతూ ఆయన స్తుతిస్తున్నాను. దయచేసి ఇంకా మార్గ మధ్యలో ఉన్నవారు కూడా త్వరగా రావాల్సిందిగా మనవి చేస్తూ బైబిల్ స్టడీని ఆరంభించుకుందాం. అన్న జానకోట అన్న ప్రార్థన చేస్తాడు, తర్వాత మనం బైబిల్ స్టడీకి వెళ్దాం. అన్న రండి అన్న. ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోక తండ్రి, మా ప్రభు ప్రియ రక్షకుడు యేసు ప్రభు పేరిట వందనాలు. మీ దివ్యమైన కృపను బట్టి ఈ దినము బైబిల్ స్టడీగా న్యూ ఎబ్రాన్ హౌస్ ఆఫ్ వర్షిప్లో చేరటానికి మీరు ఇచ్చిన ధన్యతకు వందనాలు. మా దినాల దొరలించి మా కాలుగతులు పొడిగించి మరి ఒక సంవత్సరం దయాకిరీటంగా 2025 సంవత్సరం దయచేసినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మంచి ప్రవేశము, మంచి వాగ్దానాలతో మమ్మల్ని ప్రవేశపెట్టి తద్వారా ప్రభా నీ సన్నిధి సావాసంలో ఆనందం చేయడానికి మీరు ఇచ్చిన ధన్యతకు వందనాలు. మాకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి, వాటి తెలుసుకోవటానికి మాకు ఈ అరేంజ్ చేసిన బైబిల్ స్టడీని మాకు ప్రాఫిటబుల్గా మీనింగ్ఫుల్గా ఉండకు మీ దివ్యమైన కృప అనుగ్రహించమని కోరుకున్నా. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవటానికి మాకు ఇచ్చినారు. ఇంకా కొంతమంది రావాల్సి ఉంది, మీ చిత్తం అయితే తీసుకురండి. తద్వారా ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో వారికి కూడా ప్రాఫిటబుల్గా ఉండకు సాయం చేయండి. నీ దాసుని కనికరించండి. తద్వారా ప్రభా నీ వాక్యం వెల్లడి చేయడం ద్వారా మేము ఆనందించే ధన్యతలోకి నడిపించమని కోరుకుంటున్నాము. ప్రభా ఏ ఉద్దేశంతో మరి ప్రభా ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మేము మేలు పొందాలో ఆ ఉద్దేశం సంపూర్ణ నీ దాసుని కాళీ ఆత్మతో నింపండి. ఈ బైబిల్ స్టడీకి మనం సిద్ధపరచు. నీ రక్తపోషణ తెచ్చుకుంటూ ఈ ఆవరణం అంతా నీ స్వాధీనం ఉంచుకొని మీ దగ్గర నుండి గొప్ప సంగతులు ఆశ. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ థింగ్ ఇన్ యువర్ ప్రజెన్స్. దట్స్ వై వీఆర్ ప్రేయింగ్ అండ్ ప్రేజింగ్. ప్రభా ఈ విషయాలన్నీ నీ ఎగలస్తలకు అప్పచెప్పుకుంటూ నీ రక్తపోషణ తెచ్చుకుంటూ నీ దాసుని బలపరిచి నీ నామంలో నీ వాక్యం అందించి సాయం చేయమని వందనాలు చెల్లించి యేసు ప్రభు పేరిట స్తుతించి ప్రార్థించి వేడుతున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ.
థ్యాంక్స్ అన్న. దయచేసి మన మధ్య యాక్చువల్గా దైవజనుడు అన్న విద్యాధరరావు అన్న రావాల్సింది. అన్న వాళ్ళ అల్లుడు శ్రీకాంత్ గారు కొంత అస్వస్థకు గురి హాస్పిటల్లోనే ఉన్నాడు కాబట్టి అన్న రానప్పుడు సహజంగా సహోదరుడు తిమోతి గారు వస్తుంటారు కాబట్టి బాధ్యతగా తీసుకొని తమ్ముడు కూడా దేవుడు న్యూ హెబ్రోన్ హౌస్ ఆఫ్ పరిశుద్ధ సంఘానికి నడిపించాడు. అన్నకు వందనాలు, అన్నను కూడాకి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకన్నట్లయితే మనం ఆత్మీయంగా బలపడాలి. నూతన సంవత్సరం కాబట్టి, మొదటి బైబిల్ స్టడీ కాబట్టి వాక్యానుసారంగా మనం వ్యక్తిగతంగా కట్టుకోవాలి, కుటుంబాలకు కట్టుకోవాలి, సంఘాన్ని కూడా అందరం కలిసి ఏకీపించి ఆయన రాజ్య విస్తరణ కొరకు మనందరం కూడా ఆసక్తి కనబరిచే బిడలంగా ఉండాలనే ఉద్దేశంతో అతడిగా ఆయన నీతిని రాజ్యాన్ని మనం వెతకాలి కాబట్టి వాక్యం విందాం, వాక్యానుసారంగా జీవిద్దాం. సహోదరుని ఆహ్వానిస్తున్నాను, ప్రేమతో రావాల్సిన అన్నారండి నేను. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక సందర్భాన్ని మనం చదువుకుంటాం. ఈరోజు ఒక వ్యక్తి గురించిన ధ్యానం మనం కలిగి ఉంటాం. దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఈ భాగాన్ని మనం చదువుతాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం నుండి 28వ వచనం వరకు ఈ చిన్న భాగాన్ని మనం మార్చి చదువుకుంటాం. నేను 24 చదువుతాను, 25 మీరు చదవండి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 24 నుంచి 28 వరకు మార్చి అలెగ్జాంద్రియ వాడిన అపోల్లోని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖముల యందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభువు మార్గ విషయం ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్నవాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడ ఆరంభించెను. 26 ప్రిస్కిల్లాకుల్లా విని అతను చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. 27 తరువాత అతడు ఆకైకి పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకున్న వాళ్ళని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తుని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను. చాలండి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించి ఈ వాక్యం ద్వారా మనందరితో కూడా మాట్లాడునుగాక. మనం గమనించామంటే గతసారి బైబిల్కి వచ్చినప్పుడు మరి శీల యొక్క జీవితాన్ని మీకు జ్ఞాపకం చేశా. శీల గురించిన అనేకమైన సంగతులు మనం ధ్యానించాం. ఈరోజు మరొక నూతనమైన వ్యక్తిని చూడబోతున్నాం. అతని పేరే అపోల్లో. చెప్పండి, ఏం పేరు? ఆయన పేరు అపోల్లో యొక్క జీవితాన్ని ఈ దినం మనం ధ్యానం చేయబోతున్నాం. బహుశా చాలా తక్కువ మంది చాలా తక్కువ సార్లు విని ఉంటారు అపోల్లో గురించి. కాబట్టి ఈరోజు వినుంటే ప్రభు స్తోత్రం, వినకపోతే ఈరోజు అనేకమైన సత్యాలు అపోల్లో జీవితం ద్వారా మనం నేర్చుకుని ఉంటున్నాం. కాబట్టి 24 నుంచి 28 వచనాల్లో అపోల్లో గారి పరిచర్య మనం చూస్తాం. కనుక ఎఫెసు పట్టణంలో అతను చేసిన పరిచర్య ఇక్కడే కాదు, ఇంకా అనేకమైన స్థలాల్లో కూడా సేవ చేశాడు. కాబట్టి ఈరోజు అపోల్లో గారి పరిచర్య లేకుంటే అపోల్లో గారి జీవితం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అపోల్లో అంటే అర్థం ఏంటంటే నాశనము చేయవాడు అని అర్థం. చెప్పండి, అపోల్లో అంటే అర్థం ఏంటి? మీనింగు నాశనము చేయవాడు, డెస్ట్రాయర్. కనుక ఇంగ్లీష్లో డెస్ట్రాయర్. ఏమి నాశనం చేసేవాడు? సాతాను నాశనం చేసేవాడు, సాతాను క్రియలు నాశనం చేసేవాడు. అలాగ ఆయన సేవ చేశాడు. అతను ఇప్పుడు మనం చూస్తాం అతని జీవితాన్ని గురించి. కాబట్టి అపోల్లో అంటే నాశనము చేయవాడు, డెస్ట్రాయర్ అని అర్థం. కాబట్టి అయితే ఇతని గురించిన సంగతులు చాలా ఉన్నాయి. మరి ఈ రోజంతా మనం ఇతని జీవితాన్ని ముగిద్దాం. కనుక ధ్యానం చేసి మనం ముగిద్దాం, ప్రభు సహాయపడిన కొలది. చూడండి, అతను ఏ పట్టణం అంట? 24 వచనం. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 24. అలెగ్జాంద్రియ వాడైన
అపోల్లో అని చూస్తాం. కాబట్టి అతని పట్టణం పేరు కూడా చెప్పారు. ఏంటంటే అతని పట్టణము అలెగ్జాంద్రియ. ఎక్కడుంది ఇది? చూడండి, వెనకాల మ్యాప్లో అపోస్తలుడైన పౌలు గారి ప్రయాణాల్లో మ్యాప్లో మనకు ఈ పేరు కనబడుతుంది. ఒకసారి చూస్తే బాగుంటుంది, నేను చూపిస్తాను చూడండి. ఈ మ్యాప్లో చివరి మ్యాప్లో అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు అనే మ్యాప్లో కింద ఐగుప్తు కనబడుతుంది. డౌన్లో చూడండి, కింద పూర్తిగా డౌన్లో ఐగుప్తు అనే ప్లేస్ ఉంది కదా, దానికి పైన కొంచెం పైన అలెగ్జాంద్రియా అని ఉంది, కనబడిందా? కనుక పౌలు గారు ప్రయాణం చేసే ప్రదేశం కింద పూర్తిగా డౌన్లో మ్యాప్కి కింద ఐగుప్తు అని కనబడుతుంది కదా, ఐగుప్తు. ఐగుప్తుకు పైన చిన్నగా ఉంది చూడండి, అలెగ్జాంద్రియా అని. కాబట్టి ఇప్పుడు అది అన్నమాట ఆయన పట్టణం. కాబట్టి ఈ అలెగ్జాంద్రియా పట్టణానికి చెందిన వాడిగా అపోల్లో మనం చూస్తాం. కాబట్టి తెలుగులో అలెగ్జాంద్రియా, ఇంగ్లీష్లో అలెగ్జాండ్రియా అంటారు. చెప్పండి, ఇంగ్లీష్లో ఏంది? అలెగ్జాండ్రియా. అలెగ్జాండర్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఈ పట్టణానికి ఆనాటి గ్రీకు వీరుడు ఎవరు చెప్పండి? అలెగ్జాండర్. కనుక ఆయన పరిపాలించాడు కాబట్టి ఆయన పేరు మీద ఏమని పెట్టారు ఈ పట్టణానికి? అలెగ్జాండర్. తెలుగులో, ఇంగ్లీష్లో, తెలుగులో అయితే అలెగ్జాంద్రియా, రెండు ఒకటే. కాబట్టి అలెగ్జాండర్ పరిపాలించాడు కాబట్టి గ్రీక్ వీరుడుగా ఆయన పేరు మీద ఈ పట్టణానికి అలెగ్జాండర్ అనే పేరు పెట్టారు. తర్వాత తెస్సలోనిక అని మనం చూస్తాం పత్రిక, తెస్సలోని పత్రిక. తెస్సలోనిక అంటే అర్థం ఏంటి? తెస్సలోనిక అంటే ఏంటంటే అలెగ్జాండర్ యొక్క సహోదరి పేరు అది. చెప్పండి, తెస్సలోనిక అనే పేరేంటి? అలెగ్జాండర్ గారి యొక్క సహోదరి పేరు మీద ఏమని పెట్టారు ఆ పట్టణానికి? తెస్సలోనియా అని పెట్టారు. కానీ తెస్సలోనియా అనేది అలెగ్జాండర్ గారి సహోదరి పేరు అని గుర్తుపెట్టుకోవాలి. ఫిలిప్పి అని పేరు పెట్టారు. ఫిలిప్పి ఏంటి? ఫిలిప్పు ఎవరి ఫిలిప్పు అంటే అలెగ్జాండర్ గారి తండ్రి పేరు ఫిలిప్పు. కాబట్టి అలెగ్జాండర్ గారి తండ్రి పేరు మీద పెట్టిన పట్టణమే ఏం చెప్పండి? అది ఫిలిప్పి. కాబట్టి అని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఫిలిప్పి ఏమో అలెగ్జాండర్ గారి తండ్రి, తెస్సలోనిక ఏమో అలెగ్జాండర్ గారి సహోదరి. కాబట్టి ఇప్పుడు అలెగ్జాంద్రియా ఏమో అలెగ్జాండర్ గారు పరిపాలించాడు కాబట్టి ఆయన పేరు మీద అలెగ్జాంద్రియా లేకుంటే అలెగ్జాండర్ అనే పేరు పెట్టారు. కాబట్టి ఇవన్నీ కూడా చరిత్ర ఈ చెప్పిన జ్ఞాపకం పెట్టుకోండి. కానీ తెస్సలోనిక అనే పేరు సహోదరి పేరు, ఫిలిప్ అనేది తండ్రి పేరు. కనుక ఇప్పుడు అలెగ్జాండర్ అనేటువంటి పేరు అలెగ్జాండర్ గారి పేరు. అయితే ఇప్పుడు ఈ పట్టణం చాలా ప్రాముఖ్యమైనది. ఈ పట్టణం గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్గా చరిత్రగా ఒక 7 సందర్భాలు చెప్తాను. అతని జీవితం చెప్పకముందు ఈ పట్టణం యొక్క సంగతులు కూడా ఒక 7 సంగతులు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. దాంట్లో మొట్టమొదటిది ఈ అపోస్తుల కార్యమంతా ఉన్నప్పుడు పరిపాలన ఎవరిది చెప్పండి? యేసు ప్రభువారు సిలువేసిన మొదలుకొని పరిపాలన ఎవరు కొనసాగించారు? రోమీలు. చెప్పండి, ఎవరంట? రోమీలు. రోమా సామ్రాజ్య పరిపాలన కాలం అది. ఆనాటి రోమా సామ్రాజ్యానికి ముఖ్యమైన పట్టణాలు ఉన్నాయి కొన్ని. ఒకటి, మొట్టమొదటి పట్టణం రోమా సామ్రాజ్యం రోమే. రోమ్ అనేది ప్రధానంగా ఉండేది. రెండవ అతి ప్రాముఖ్యమైన పట్టణమే అలెగ్జాండ్రియా. చెప్పండి, రెండవ పట్టణం ఏంటి? అలెగ్జాండ్రియా. కనుక ఆనాటి రోమా పరిపాలన కాలంలో రోమ్ అనేది ప్రధానంగా ఉండేది, ముఖ్యమైన పట్టణం, మెయిన్. సెకండ్ ప్లేస్ ఏంటంటే అలెగ్జాండ్రియా. కాబట్టి ఇప్పుడు ఈ పట్టణాన్ని గురించిన 7 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి రాసుకోండి. మొదటిది, రోమా సామ్రాజ్యంలో రెండవ అతి ప్రాముఖ్యమైన పెద్ద పట్టణం అని రాసుకోవాలి. రోమా సామ్రాజ్యంలో రెండవ అతి ప్రాముఖ్యమైన పెద్ద పట్టణం. మొదటిది ఏది? ఇప్పుడు చెప్పే మొదటిది ఏంటి? మొదటిది రోము. చెప్ప మొదటిది ఏంటి? రోము. రెండవది అలెగ్జాండ్రియా రాసుకోవాలి. కాబట్టి మొదటిదేమో రోము. ఆనాటి రోమా సామ్రాజ్యంలో రెండవ అతి ప్రాముఖ్యమైన పెద్ద పట్టణం ఏంటంటే అలెగ్జాండ్రియా. మొదటిది రోము, ఇది రెండవ ప్లేస్, రెండవది. కాబట్టి ఇది మొదటి సంగతి. రోమా సామ్రాజ్యంలో రెండవ అతి ప్రాముఖ్యమైన పెద్ద పట్టణం అలెగ్జాండ్రియా అని రాసుకోవాలి. రెండవది, ఈ పట్టణం గురించి రెండవ సంగతి ఏంటంటే ఈ పట్టణంలో ఒకే భాష మాట్లాడి ఉండేవాళ్ళు కాదు, ఒకే భాష ఒకే దేశస్తులు ఉండరు, అంటే మిశ్రితం ఉండేవాళ్ళు. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఏ కాస్మోపాలిటీ సిటీ అంటారు. చెప్పండి, ఏంటంటే ఈ పట్టణము ఏ కాస్మోపాలిటీ సిటీ. ఇప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ కూడా చూడండి, ఇవన్నీ ఒకే భాష ఉంటాయా? చెప్పండి, ఇక్కడ ఒకే భాష ఉండదు. ఇక్కడ కూడా ఏమంటారు? రకరకాల భాషలు. హైదరాబాద్, సికింద్రాబాద్ని కూడా ఏమని పిలుస్తాము? ఇది కాస్మోపాలిటీ సిటీ. కాబట్టి ఇక్కడ ఒకే భాష మాట్లాడే వాళ్ళు ఉండరు, ఒకే ప్రజలు కూడా ఉండరు. కాబట్టి అలాంటి పట్టణమే ఈ అలెగ్జాండ్రియా. ఇక్కడ రెండవది రాసుకోండి, ఒకే భాష ఒకే దేశస్తులు ఉండరు అలెగ్జాండ్రియాలో. కాబట్టి ఇంగ్లీష్లో ఈ కాస్మోపాలిటీ సిటీ అని రాసుకోవాలి. మూడవది,
మరి ముఖ్యంగా ఎవరు ఉండేవాళ్ళు ప్రధానంగా ఈ పట్టణములు అంటే? మూడో సంగతి, ఈ అలెగ్జాండ్రియాలో ప్రధానముగా ఐగుప్తీయులు ఉండేవాళ్ళు, గ్రీకులు ఉండేవాళ్ళు, రోమీలు ఉండేవాళ్ళు. ఈ 3 తెగలు గుంపులు ప్రధానంగా ఉండేవాళ్ళు. చెప్పండి ఎవరెవరంట? ఐగుప్తీయులు, గ్రీకులు, రోమీలు ప్రధానముగా నివసించేవారు ఆనాటి సమాజంలో అలెగ్జాండ్రియాలో. ఇది 3వ సంగతిగా రాసుకోండి. కనుక అలెగ్జాండ్రియాలో ఐగుప్తీయులు, రోమీలు, తర్వాత గ్రీకులు ప్రధానంగా నివసించేవారు. ఇది 3వ సంగతిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. 4వది, మరి 3 గుంపుల్లో ఎక్కువ మంది ఎవరు ఉండేవాళ్ళంటే 1/4 వంతు మంది, 4 వంతు కంటే ఎక్కువ మంది యూదులు ఉండేవాళ్ళు. కానీ యూదుల పాపులేషన్ ఎక్కువగా ఉండేది, యూదుల డామినేషన్ ఎక్కువగా ఉండేది. కనుక అలెగ్జాండ్రియాలో 1/4 వంతు మంది కంటే ఎక్కువ మంది యూదులు నివసించేవారు అనేది 4వదిగా మరి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 4 సంగతులు చెప్పా. అలెగ్జాండ్రియా అంటే మొదటిది ఏం చెప్పండి? రోమా సామ్రాజ్యంలో రోము తర్వాత 2వ అతి ప్రాముఖ్యమైన పట్టణము అలెగ్జాండ్రియా. 2వది ఒకే భాష, ఒకే దేశస్తులు ఉండరు, దాన్ని కాస్మోపాలిటన్ సిటీ అంటారు. 3వది ఐగుప్తీయులు, గ్రీకులు, రోమీలు ప్రధానంగా ఉండేవాళ్ళు. 4వది వాటిల్లో 1/4 వంతు మంది కంటే ఎక్కువ మంది ఎవరు ఉండేవాళ్ళు? యూదులు ఉండేవాళ్ళు. 4వది. 5వది ఏంటంటే, 5వది చాలా ప్రాముఖ్యమైనది. 5వది రాసుకోవాలి. ఏమని రాసుకోవాలంటే, ప్రతి ప్రాంతానికి ఒక లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది. చూడండి, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి లోకల్ లాంగ్వేజ్ ఏంటి? తెలుగు. కనుక మదర్ టంగ్ తెలుగు. తమిళ్కు తమిళనాడుకి అట్లాగా ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క స్థానిక భాష ఉండేది. ఆనాటి సమాజంలో అలెగ్జాండ్రియా పట్టణానికి స్థానిక భాష, ప్రాంతీయ భాష ఏంటంటే హీబ్రూ. చెప్పడం ఏంటంట? హీబ్రూ మాట్లాడేవాళ్ళు. అందుకే మొట్టమొదట పాత నిబంధన బైబిల్ హీబ్రూ భాషలో అనువదించబడిన పట్టణము అలెగ్జాండ్రియా అని గుర్తుపెట్టుకోవాలి. కనుక వెరీ ఇంపార్టెంట్. కనుక పాత నిబంధన బైబిల్ ఏ భాషలో ఉంది? హీబ్రూలో. కనుక అది ఎక్కడ అనువదించారు? ఈ అలెగ్జాండ్రియా పట్టణంలోనే. 70 మంది సుమారుగా 70 మంది పండితులు కలిసి హీబ్రూలో రాశారు పాత నిబంధన. కనుక వెరీ ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి పట్టణం సాదాసీదా పట్టణం కాదు. ఆనాడే సుమారుగా క్రీస్తు పూర్వం 250లో ఈ సంగతి జరిగింది. కనుక క్రీస్తు పూర్వం సుమారు 250లో బైబిల్ను హీబ్రూ భాషలో అనువదించబడిన ప్లేస్ ఊరేంటి? అలెగ్జాండ్రియా. ఇప్పుడు చెప్పండి, బైబిల్ అసలు మన బైబిల్లో చూసినప్పుడు మొదటి పేజీలో ఏముంటుంది? బైబిల్ ఇది ఆదిమ హీబ్రూ గ్రీకు భాషలో నుండి భాషాంతరము. కనుక ఆదిమ హెబ్రీ భాష. హెబ్రీ భాషలు ఎక్కడ రాశారు? ఈ పట్టణంలోనే. కానీ హీబ్రూ భాషలో పాత నిబంధన రాస్తే కొత్త నిబంధన గ్రీకు భాష అనువదించింది కూడా ఇదే పట్టణం. ఇదే పట్టణంలో కొత్త నిబంధన బైబిల్ గ్రీకు భాషలోకి తొలిసారిగా తర్జుమా చేయబడిన పట్టణం కూడా అలెగ్జాండ్రియా. ఆనాటి సమాజంలో గ్రీకు భాష అనేది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్గా ఉండేది. కాబట్టి అందుకే పాత నిబంధన బైబిల్నేమో హీబ్రూలో రాశారు, కొత్త నిబంధన బైబిల్నేమో గ్రీకులో రాశారు. ఈ 2 సంగతులు ఏ పట్టణంలో జరిగాయి? అలెగ్జాండ్రియాని గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ అడుగుతాను అయిపోయిన తర్వాత, అందుకే డీటెయిల్గా రాసుకోండి. కనుక చాలా వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా. ఇవన్నీ చరిత్ర మనకు దొరికే సంగతులు. కాబట్టి ఇప్పుడు 5 సంగతులు చెప్పా. కాబట్టి పాత నిబంధన బైబిల్ని హీబ్రూ భాషలో రాసింది ఎక్కడ? అలెగ్జాండ్రియాలో. కొత్త నిబంధన బైబిల్ను గ్రీకులోకి తర్జుమా చేసింది ఎక్కడ? అలెగ్జాండ్రియాను గుర్తుపెట్టుకోవాలి. 6వ సంగతి ఏంటంటే, ఇక్కడ ప్రఖ్యాతిగాంచిన లైబ్రరీ, ఫేమస్ లైబ్రరీ ఉండేది. కనుక ఫేమస్ లైబ్రరీ, చాలా గొప్ప లైబ్రరీ ఇక్కడ అలెగ్జాండ్రియాలో ఉండేది. కాబట్టి ఇది 6వదిగా రాసుకోండి. ప్రఖ్యాతిగాంచిన లైబ్రరీ ఉన్నటువంటి ప్రదేశము అలెగ్జాండ్రియాని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ప్రఖ్యాతిగాంచిన లైబ్రరీస్ ఉన్నాయంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారా తక్కువ ఉంటారా? ఎక్కువ ఉంటారు. కాబట్టి 7వ పాయింట్ ఏమని రాసుకోవాలంటే, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్. కనుక ఆనాటి సమాజంలో విద్యా కేంద్రముగా, సంస్కృతి కేంద్రంగా నిలిచింది అలెగ్జాండ్రియాని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ సెంటర్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ఆనాటి సమాజంలో విద్యకు, సంస్కృతికి ప్రధానంగా నిలిచిన పట్టణమే అలెగ్జాండ్రియాని గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడు 7 సంగతులు చెప్పా, ఒకసారి అన్ని చెప్పేస్తా. మొదటిది, రోమా సామ్రాజ్యంలో 2వ అతి ప్రాముఖ్యమైన పెద్ద పట్టణం. 2వది అంటే మొదటిది ఏమని చెప్పుకున్నాము? రోమ్. కానీ గుర్తుపెట్టుకోవాలి. 2వ సంగతి, ఒకే భాష, ఒకే ప్రజలు ఉండరు. కనుక మిశ్రితం అంటే కాస్మోపాలిటన్ సిటీ అని చూస్తున్నాం. 3వది,
ఐగుప్తీయులు, గ్రీకులు, రోమీలు ప్రధానంగా నివసించేవారు అలెగ్జాండ్రియాలో. వాళ్ళు 4వది ఎక్కువ మంది ఎవరు ఉండేవాళ్ళు? 1/4 కంటే ఎక్కువ మంది యూదులు ఉండేవారు 4వది. 5వది పాత నిబంధన బైబిల్ హీబ్రూలో రాయబడిన ప్రదేశం ఎక్కడ? అలెగ్జాండ్రియా. కొత్త నిబంధన బైబిల్ గ్రీకులో రాయబడింది ఎక్కడ? అలెగ్జాండ్రియా. కనుక గ్రీకులో కూడా సుమారు క్రీస్తు పూర్వం 250లో. ఇది 5వ సంగతి. 6వది ఫేమస్ ప్రఖ్యాతిగాంచిన లైబ్రరీ ఉన్నటువంటి పట్టణము అలెగ్జాండ్రియా. 7వది ఆఖరిది విద్యకు సంస్కృతి కేంద్రంగా నిలిచింది అలెగ్జాండ్రియా. ఇప్పుడు ఈ కథ అంతా ఎందుకు చెప్పాను? అపోలోది ఏ ఊరు? ఈ ఊరు. అందుకే ఇంత కథ అన్నమాట. ఇలాంటి పట్టణానికి చెందినవాడు అపోలో. అంటే సామాన్యుడు కాదు. చూసారా అతని యొక్క చరిత్ర, అతని యొక్క ఊరి గురించి ఎంత సంగతులు ఉంటే అతని గురించి ఎన్ని ఉండాలి? ఇప్పుడు అతని గురించి మీకు ఒక 12 సంగతులు చెప్తా. ఇంకా అతని చరిత్ర అంతా పూర్తిగా మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి, క్లోజ్ చేస్తాం కాబట్టి అపోలో గురించి ఇప్పుడు 12 సంగతులు రాసుకుందాం. 12 థింగ్స్ కనుక 12 విషయాలు మనం చూద్దాం. మొట్టమొదటిది పేరుకి అర్థం చెప్పే. అపోలో అంటే అర్థం ఏంటి? నాశనము చేయవాడు, డెస్ట్రాయర్ అని రాసుకోవాలి. కనుక అతని పేరుకి అర్థం. అతనిలో ఉన్న మొదటి సంగతి ఏంటంటే, రాసుకున్న మొదటి సంగతి యవనస్తుడు అని రాసుకోవాలి. చెప్పండి, ఎవరంటే ఈ అపోలో యవనస్తుడు, ఏ యంగ్ మ్యాన్ అని రాసుకోవాలి. కనుక యవనస్తుడు. కనుక ఎవరన్నా ఈ లైవ్లో యవనస్తులు ఉంటే, ఫ్యూచర్లు ఉంటే కూడా మీ యవనస్తులకి చాలా ప్రాముఖ్యమైన హెచ్చరికలు తీసుకోవాలి. ఇతడు ఒక యవనస్తుడు, ఏ యంగ్ మ్యాన్ అని రాసుకోవాలి. రెండవదిగా ఇతని గురించి రాయబడింది 18వ అధ్యాయము 24వ వచనం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 24 చూడండి. అతనికి రెండో సంగతి ఏమని రాయబడింది? అలెగ్జాండ్రియా వాడిన అపోలోనొక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడి విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడై ఉండెను. కనుక ఇతడు ఒక యూదుడు. రెండో సంగతి ఏంటంటే ఇతడు విద్వాంసుడు అని రాసుకోండి. కానీ ఎలాంటి వాడంట? విద్వాంసుడు. మొదటిది యవ్వన యూదుడు, రెండవది ఇతడు విద్వాంసుడు. విద్వాంసుడు అంటే ఏ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, కానీ బాగా చదువుకున్నవాడు కాబట్టి ఏ వెల్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, విద్వాంసు అని రాసుకోవాలి. అపోల్లో గొప్ప విద్వాంసు అని పిలువబడుతున్నాడు. రెండవది. మూడవదిగా ఏ యంగ్ టీచర్. మూడవదిగా యవ్వన బోధకుడు. యవ్వన కాలంలోనే క్రీస్తుని మరి యోహాను బాప్తిసం తెలుసుకొని క్రీస్తుని బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి యవ్వన కాలంలోనే యవ్వన బోధకుడిలాగా మనకు కనబడతాడు అపోల్లో. కాబట్టి ఇది మూడో సంగతి, యవ్వన బోధకుడు, ఏ యంగ్ టీచర్ అని రాసుకోవాలి. మొదటిది యవనస్తుడు, రెండవది విద్వాంసుడు, మూడవది యవ్వన బోధకుడు. కాబట్టి మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే యవనస్తులు బాగా చదువుకోవాలి. కనుక అపోలో నేర్పించే సత్యం ఏంటంటే మీరు బాగా చదువుకుంటే బాగా సేవ చేయగలరు అనేది అపోలో జీవితం మనకి ఇప్పుడు నేర్పిస్తున్నాడు. కాబట్టి యవన కాలంలో బోధిస్తున్నాడా? యవన కాలంలో బోధ ప్రారంభించాడు ఆయన. ఎలాగ సాధ్యమైందంటే బాగా చదువుకున్నవాడు. అది బాగా చదువుకుంటే దేవుని సేవ చేయొచ్చా? మరి చదువు లేకపోతే చేయలేమా? యోహాను పేతురు ఏం చదువుకోలేదు కదా. అపోస్తలుల 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఏమని రాయబడిన వాళ్ళ గురించి? విద్య లేని మరి వాళ్ళు గొప్ప సేవ చేశారు కదా. మీరు అటు చెప్తారేంటి అనుకోవచ్చు. ఆ విద్య లేని పామడని పేతురే గొప్ప సేవ చేసి ఆయన పత్రికలో చదువుకోమని రాశాడా, చదువుకోవద్దని రాశాడా? చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక. పేతురు ఏమని రాస్తాడంటే నేను చదువుకోలేదు కాబట్టి మీరు కూడా చదువుకోవద్దని రాయట్లే. ఆయన ఏమంటున్నాడు? 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం, 2 పీటర్ చాప్టర్ 3:16. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 2వ పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అందరం చదవండి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనముకు అపార్థము చేయుదురు. పేతురు అంటాడు, పౌలు ఎన్నో పత్రికలు రాశాడు, పైన 15లో చెప్పాడు, రాసి ఉన్నాడు పౌలు. అయితే పౌలు రాసిన పత్రిక వీటన్నిటిని గురించి పత్రికలంటే బోధించాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టము. ఎవరికి? వీటిని విద్యా విహీనులు, చదువు లేనటువంటి వారు, అస్థిరైనటువంటి వారు లేఖనములను అపార్థం చేసుకొని తమ స్వకీయ నాశకు అపార్థం చేస్తారు. కాబట్టి ఈ గ్రహించాలంటే విద్యా విహీనులు గ్రహించలేరు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? బాగా చదువుకోవాలంటున్నాడు పేతురు. కాబట్టి బాగా చదువుకోండి. విద్యా విహీనులాగుంటే, చదువు లేకపోతే, ఆ సంగతులు తెలియకపోతే బైబిల్ను వక్రంగా బోధిస్తాం.
తప్పుగా బోధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందుకే విద్యావిహీనులు వీటిని అర్థం చేసుకోలేరు అంటున్నాడు. కాబట్టి ఎవరైనా చదువులేని వారంటే దయతో క్షమించండి. పెద్ద వయసులో మా టైంలో చదువు లేదు, అందుకే చదువుకోలేదని మీరేం బాధపడద్దు. మీ టైం అయిపోయింది. ఇప్పుడు మీరు చదివించండి మీ పిల్లల్ని. కాబట్టి మీ యొక్క ఆ జీవితం అయిపోయింది. కాబట్టి మీరేం బాధపడకుండా నెక్స్ట్ ఉన్నటువంటి పిల్లలకు మనం ఏం చేయాలి చెప్పండి? బాగా చదివించాలి. విద్యావంతులుగా ఉంటే వాటిని బాగా మనం గ్రహిస్తామంటాడు పేతురు. కాబట్టి ఇది మూడవ సంగతిగా మనం రాసుకుందాం. క్రైస్తవ బిడ్డలు బాగా చదువుకోవాలి. దేవుని నమ్మిన తర్వాత చాలామంది చదువు నిర్లక్ష్య పెడతారు. సేవ అని చెప్పేసి చదువు మానేసి పరిగెడుతూ ఉంటారు. అది మంచిది కాదు. కనుక చదువు ఉండాలి, సేవ ఉండాలి, రెండు ఉండాలి. కనుక ఇప్పుడు అది నేర్పిస్తున్నాడు అపోల్లో గారు. యవన కాలంలోనే చక్కగా బోధిస్తున్నాడంటే ఇప్పుడు చెప్తా ఆయన ఎంత చదివాడో మనం తెలుసుకుంటాం ఇప్పుడు అతని జీవితం గురించి. కాబట్టి ఇప్పుడు 3 విషయాలు చెప్పాం. మూడో సంగతి ఏం చెప్పండి? అతడు యవన బోధకుడు. యవన కాలంలోనే బాగా చదువుకుని బోధించడం ప్రారంభించాడు. మూడవది. 4వది, ఇతడు ఒక పండితుడు. చెప్పండి, ఎవరంటే ఇతడు? పండితుడు. ఇంగ్లీష్లో ఏ స్కాలర్ అని రాసుకోవాలి. కనుక ఇతడు బాగా చదువు పండితుడు, మంచి పండితుడు. కనుక ఏ స్కాలర్ అని రాసుకోవాలి. 4వ సంగతి పండితుడు. 5వది ఇతని గురించి మనం రాసుకున్నామంటే 5వ సంగతి మంచి ప్రసంగికుడు, వక్త, బాగా మాట్లాడగలడు అని రాసుకోవాలి. కనుక మంచి ప్రసంగం చేస్తాడు, వక్త, బాగా మాట్లాడగలడు. ఇంగ్లీష్లో దాన్ని ఒరేటర్ అంటారు. ORATOR, ఒరేటర్ అంటే ప్రసంగికుడు, వక్త, బాగా మాట్లాడగలడు. ఇవన్నీ ఎలా సాధ్యమైన? అపోల్లోకి చదువుకున్నాడు కాబట్టి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు కూడా చూడండి, చదువుకున్న వ్యక్తిని చదువు లేని వ్యక్తిని ఇద్దరిని పెట్టామనుకోండి, చదువు లేని వ్యక్తి ఏమైనా మాట్లాడగలడా? మీరే చెప్పండి సార్, మాకేం తెలుసు అంటారు. అందుకే మనం ఏం చేయాలి? బాగా చదవాలి. కాబట్టి అందుకే అతడు ఆయన ఒరేటర్. కాబట్టి మంచి ప్రసంగం చేయగలడు, వక్తగా మాట్లాడగలడు, చక్కగా బాగా మాట్లాడగలడు. ఇది 5వ సంగతి. 6వది, ఇతడు చర్చలు బాగా చేయగలడు. ఏదైనా ఒక అంశం ఇస్తే దాని మీద చర్చించమంటే చక్కగా చర్చిస్తాడు. దాని ఇంగ్లీష్లో ఏ డిబేటర్ అంటారు. కనుక డిబేట్లు బాగా చేస్తాడు. కనుక చదువు ఉంది కాబట్టి మంచి డిబేటర్. కాబట్టి ఆ చర్చలు బాగా చేసేవాడు. కొన్నిసార్లు మనం చర్చలు చేయలేం, ఎందుకంటే మన సబ్జెక్ట్ ఉండాలిగా. చర్చించాలని సబ్జెక్ట్ ఉండాలి, చదువు ఉండాలి. కనుక చదువు లేకపోతే ఏం చర్చ చేస్తాం? కాబట్టి ఇప్పుడు మంచి చర్చలు బాగా చేసేవాడు, డిబేటర్. కాబట్టి ఇది 6వ సంగతిగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు 6 విషయాలు చెప్పాం. మొదటిది యవ్వన యూదుడు, 2వది విద్వాంసుడు, 3వది యవ్వన బోధకుడు, 4వది పండితుడు, 5వది మంచి ప్రసంగికుడు, వక్త, బాగా మాట్లాడగలడు, 6వది చర్చలు బాగా చేసేవాడు. కనుక 6వది. 7వది ఏంటంటే ఇతని గురించి, ఇతను చదువులో మాత్రం హై ఎడ్యుకేటెడ్ పర్సనే కానీ ఇతని బైబిల్ గురించి పూర్తిగా తెలియదు. చూడండి, అపోస్తల కార్యం 18వ అధ్యాయం. అపోస్తల కార్యం 18వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుదాం. అపోస్తల కార్యం 18వ అధ్యాయము 25, 26. అతడు ప్రభు మార్గం విషయం ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తీసం మాత్రమే తెలుసుకున్నవాడే. ఇతనికి ఏం తెలుసు అంట? యోహాను బాప్తీసమే తెలుసు. యోహాను దేనికోసం బాప్తీసం ఇచ్చాడు అని చెప్పాడు? నేను మారు మనసు విషయమై పాపక్షమాపణ మీద మీ బాప్తీసము ఇస్తున్నాను. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తి. ఆయన మీకు దేంతో బాప్తీసం ఇస్తాడు? అగ్నితో, పరిశుద్ధాత్మతో ఇస్తాడు. అంటే పరిశుద్ధాత్మ బాప్తీసం తెలియదు ఎవరికి? అపోలోకి తెలియదు. కనుక యోహాను బాప్తీసం మాత్రమే తెలుసు. కానీ అంటాడు యోహాను బాప్తీసం మాత్రమే తెలుసుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మ బాప్తీసం ఆ సంగతులు ఇతనికి, ఈ ఆత్మ సంగతులు తెలియవు అతనికి. అందుకే యేసును గురించి వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా ఆరంభించాడు. ఇతను బోధిస్తూ ఉంటే అరే ఇతని సబ్జెక్ట్ కొంచెం ఉంది, కానీ బైబిల్ గురించి చాలా ఉంది, సబ్జెక్ట్ ఇతను కొంచెమే తెలుసు, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తికి పూర్తి సబ్జెక్ట్ అందించామనుకోండి ఇంకా బాగా చెప్తాడు అని ఆలోచించారు అకుల్లా, ప్రిస్కిల్లాలు. ఇప్పుడు 26వ వచనం, 26. ప్రిస్కిల్లా, అకుల్లా విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. ఇప్పుడు చెప్పండి, దేవుని గురించి ఎవరు చెప్తున్నారు ఆయనకి? అకుల్లా, ప్రిస్కిల్లాలు. అకుల్లా, ప్రిస్కిల్లాలు ఏం పని చేసేవాళ్ళు? డేరాలు గుట్టేవాళ్ళు. ఇప్పుడు ఆలోచించండి, డేరాలు గుట్టేవాళ్ళు పండితుడు చెప్తా ఉన్నారు, డేరాలు గుట్టేవాడు స్కాలర్ చెప్తా ఉన్నాడు, డేరాలు గుట్టేవాడు విద్వాంసం చెప్తున్నారు. చూసారా? ఎవరైనా అంగీకరిస్తారా? పోవయ్య నువ్వు డేరాలు గుట్టి నువ్వు నాకు చెప్పేది ఏంది అంటారు. అంతేనా?
కానీ ఇప్పుడు ఈ అపోలు ఎలాంటి వాడంటే చక్కగా నేర్చుకునే మనసు కలిగిన వాడు. ఏమని రాసుకోండి 7వదిగా, తగ్గింపు కలిగిన వాడు. అయ్యో ఈ సంగతి నాకు తెలియదు కదా అని చెప్పేసి తగ్గించుకుని, నాకేం తెలుసు, యోహాను బాప్తిస్మం మాత్రమే నాకు తెలుసు, మిగతా విషయాలు నాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు కూడా ప్రసంగంలో మధ్యలో ఆపలేదు. అపోలు ఆపు, ఏం చెప్తున్నావు, నీకు కొంచెమే తెలుసు, కూర్చో అని చెప్పేసి మధ్యలో అతను క్రిటిసైజ్ చేయకుండా మధ్యలో ఆపకుండా ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత, అరే ఎంత ధైర్యంగా మాట్లాడాడు ఈ వ్యక్తి, యవనస్తుడు, ఇతను గనక మనం పూర్తి సబ్జెక్ట్ అందించామంటే చక్కగా వాడబడతాడని అకుల పిసుకలు ఆలోచించి అతను చేర్చుకుని ఇంట్లో చేర్చుకుని వివరంగా దేవుని సంగతులు ఇంకా చెప్పారు. అతనికి రక్షణ గురించి సంగతులు, దేవుని మార్గం మరీ పూర్తిగా అతనికి విశుద్ధపరిచారంటే అర్థమైందంటే అతనికి నేర్చుకునే మనసు ఉందా లేదా, తగ్గించుకుని నేర్చుకునే మనసు ఉందా లేదా. కాబట్టి అపోలో గురించి రాసుకోవాలి. 7వదిగా, ఇతడు తగ్గించుకుని నేర్చుకునే మంచి మనసు కలిగిన వాడు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి, ఆ ప్లేస్లో ఉంటే, పోవయ్య ఆఫ్టర్ నువ్వు డేరాలు కొట్టేవాడు, నువ్వు నాకు చెప్పేదేంటి, నేనంటే ఏమనుకున్నావు, మంచి స్కాలర్ని, విద్వాంసుని, ప్రవీణుణ్ణి కనుక, కానీ నువ్వు నాకు చెప్తే ఎట్లాగు అని అంటాం. కానీ అపోలో ఎంత తగ్గింపు అంటే, నీకు తెలిసింది యోహాను బాప్తిస్మే, యోహాను బాప్తిస్మం అయిపోయింది, అపోస్తలుల 2వ అధ్యాయంలో ఏ బాప్తిస్మం వచ్చింది, పరిశుద్ధాత్మ బాప్తిస్మం దిగింది. అతను తెలియదు, ఇతనికి ఆ సంగతి తెలియదు, అందుకే అతనికి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్నాడు. కాబట్టి మిగతా విషయాలు ఇప్పుడు వీళ్ళు చెప్పారు. ఎవరు చెప్పారు, డేరలు గుట్టి అకుల పిస్కిలాలు చెప్పారు. కాబట్టి 7వ సంగతి ఏంటంటే అపోలో చాలా తగ్గింపు కలిగిన వాడు, తనకు తెలియనప్పుడు నేర్చుకోవాలనే మనసు తృష్ణ కలిగిన వాడుగా మనకు కనబడతాడు. ఇది ఎన్నో సంగతి, 7వది. కాబట్టి 8వ సంగతి మనం చూద్దాం. 8వ సంగతి ఈ అపోలో గురించినటువంటి 8వ సంగతి మనం రాసుకోవాలి. 8వ సంగతి ఏంటంటే ఇతడు 4 భాషలు మాట్లాడగలడు, 4 లాంగ్వేజెస్, 4. మొదటిది ఐగుప్తు భాష, దాన్ని కాప్టిక్ అంటారు, COPTIC, కాప్టిక్. కనుక ఇతడు ఐగుప్తు భాష కాప్టిక్ మాట్లాడగలడు. 2వది గ్రీక్ భాష మాట్లాడగలడు. 3వది హీబ్రూ భాష మాట్లాడగలడు. 4వది అరామిక్ మాట్లాడగలడు. ఈ 4 భాషల్లో చక్కగా మాట్లాడగలడు. అపోలోకి ఎన్ని భాషలు చెప్పండి, 4 భాషలు. ఒకటి ఐగుప్తు భాష కాప్టిక్, 2వది గ్రీకు భాష, 3వది హీబ్రూ భాష, 4వది అరామిక్. యేసుప్రభు వారు మాట్లాడింది ఈ 3 భాషలు ఏ భాష చెప్పండి, యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడిన భాష ఏంటి, అరామిక్. చెప్పండి ఏంటంట, అరామిక్ మాట్లాడాడు యేసుప్రభు వారు మాట్లాడిన అరామిక్. కాబట్టి ఇతడు అరామిక్ అంటే ఈ 4 భాషల్లో కూడా మంచి పట్టు ఉన్నటువంటి వాడు. విలియం కేరీ గారు మన భారతదేశం వచ్చాడు. విలియం కేరీ గారికి ఎన్ని భాషలు వచ్చు చెప్పండి, విలియం కేరీ గారికి ఎన్ని భాషలు వచ్చు, నాకు తెలిసి 18 కంటే ఎక్కువ. అన్ని భాషలు బైబిల్ ముద్రించింది ఎవరు, విలియం కేరీ గారు. చూసారా, మన భారతదేశం వచ్చి ఆయన ఎన్నో భాషలు నేర్చుకొని కనుక బైబిల్, కొత్త నిబంధన బైబిల్ దాదాపుగా 18 కంటే ఎక్కువ భాషలు, 27 అనుకుంటా, క్షమించండి, 27 భాషలు, సుమారు 27 భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడంటే ఆయనకి ఎన్ని భాషలను పట్టుంది. ఒకవైపు భార్య పిచ్చిదిగా ఉంది ఇంట్లో, ఒకవైపు కుమారుడు చనిపోయాడు, ఒకసారి ప్రస్తుతం తగలబడుతుంది, మళ్ళీ ఓపిక తెచ్చుకుని కనుక ఎంత కష్టపడ్డారు చూసారా. కాబట్టి దేశం కానీ దేశం, భాష కానీ భాషలు నేర్చుకుని ఎంత గొప్ప సేవలు అందించారు వాళ్ళు. ఇవన్నీ కూడా మనకు మంచి స్ఫూర్తినిస్తాయి చదివినప్పుడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన బిడ్డలు కూడా అనేకమైన భాషల్లో మనం పాండిత్యం సంపాదించాలి. కాబట్టి 8వ అపోలో గారు కనుక 4 భాషలు, ఒకటి కాప్టిక్ ఐగుప్తు భాష, 2వది గ్రీకు భాష, 3వది హీబ్రూ భాష, 4వది అరామిక్ కూడా చక్కగా మాట్లాడగలడు. ఇది 8వ సంగతిగా మనం రాసుకుందాం. ఇప్పుడు ఇతను చదువు ఉంది ప్లస్ వాక్యం కూడా ఉంది, 2 ఉన్నాయి అపోలోకి. ఇప్పుడు ఇది 8వది. 9వ సంగతి ఏంటంటే అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం చదవండి, 24వ వచనం. అపోస్తలుల కార్యములు, ఇది 9వ సంగతి మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం మనం చూద్దాం. 24 చదవండి. అలెగ్జాంద్రియ వాడైన అపోలోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడునై ఉండెను. చూసే 9వ సంగతి, అతనికి లేఖనాల్లో ఏముందంట, ప్రవీణత ఉంది. లేఖనాలు బాగా తెలుసు, ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు అపోల్లో. కాబట్టి లేఖనాల్లో పట్టుండాలి. అందుకే మోషే కూడా ఏముందంటే, మోషే కూడా అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 7వ అధ్యాయము
మోషే గురించి కూడా ప్రవీణుడంట. 7:22 అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. అపోస్తల కార్యములు 7:22. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటలందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. మోషే కూడా ఐగుప్తుల భాషలన్నిట్లో కూడా పట్టు సాధించినవాడు. ఎందుకంటే చిన్ననాటి నుంచి పెరిగాడు కదా అంతఃపురంలో. ఐగుప్తు యొక్క సకల విద్యలు, సకల భాషలు, కార్యములు అన్నింటిలో కూడా ప్రవీణుడిగా మోషే మనకు కనబడతాడు. సరే, ఇప్పుడు ఐగుప్తి నేర్చుకోపోయినా పర్వాలేదు, కానీ ఒక దాంట్లో అయితే మనం పట్టు ఉండాలి. దేంట్లో ఉండాలి? లేఖనాల్లో ఉండాలి. బైబిల్లో లేఖనాల్లో పట్టున్న మరొక వ్యక్తి మనకు కనబడతాడు. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం. యెజ్రా గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. యెజ్రా గురించి రాయబడిన మాట దేవుని వాక్యములో యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నాను. యెజ్రా 7:6. ఈ యెజ్రా ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. చాలండి. కనుక యెజ్రా ఎలాంటి వాడంట? ఇశ్రాయేలు దేవుడిని యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత కలిగిన వాడు అని రాయబడుద్ది. కాబట్టి ధర్మశాస్త్రములో ప్రవీణత ఉండాలి, పట్టు ఉండాలి, బైబిల్లో పట్టు ఉండాలి. మన యవనస్తులకు కూడా బైబిల్ మీద ఎంత పట్టు ఉంది? పట్టు మన 10 వాక్యాలు చెప్పండి కూడా చెప్పడు. సువార్తలు చెప్పండి 10 వాక్యాలు అంటే అంకుల ఎల్ల బుక్ ఉందా? ఎల్ల బుక్ ఎందుకు? ఎల్ల బుక్లు ఏముంటాయి? వెనకాలన్నీ వాక్యాలు ఉంటాయి. అవి చదవటం కూడా చక్కగా రాదు. ఎందుకు? బైబిల్ చదివితే కదా చదవటం రావడానికి. పట్టు మన 10 వాక్యాలను చెప్పలేకపోతే ఎట్లా మనం పట్టు సాధిస్తాం? కాబట్టి వీళ్ళు యెజ్రా కానీ, అపోల్లో కానీ, మోషే కానీ వీళ్ళందరికీ ఏముందంట? ప్రవీణత, పట్టు కలిగినటువంటి వారు. కాబట్టి అపోలో గురించి ప్రత్యేకంగా మనం చదివామంటే అతడు లేఖనాల్లో ప్రవీణుడు. యెజ్రా కూడా లేఖనాల్లో ప్రవీణత గల శాస్త్రి. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనం కూడా దాన్ని అభ్యాసం చేయాలి. లేఖనాల్లో పట్టు సాధించాలి, బైబిల్ మీద పట్టు సాధించాలి, బాగా చదవాలి అనే తృష్ణ మనకు ఉండాలి. కాబట్టి అందుకే మనం చదవాలి, మన పిల్లలకు కూడా నేర్పించాలి. అందుకే ధర్మశాస్త్రం ద్వితీయోపదేశం 6వ అధ్యాయం అంటాడు కదా, నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడిచినప్పుడు వాటి గురించి ఏం చేయాలంటే మనము మాట్లాడాలి మన పిల్లలతో. కాబట్టి వాళ్ళకి నేర్పించాలి. ఇంటి కట్టుకోవాలి, నొసటి కట్టుకోవాలి, మన దేహాన్ని కట్టుకోవాలంటాడు వాక్యం. కాబట్టి ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము బాగా పట్టు సాధించే వారిగా ఉండాలి. కాబట్టి ఆ బెరయ సంఘస్థులాగా చెప్పినవి అలా ఉన్నాయో లేవని చెప్పేసి పరిశీలించే వారిగా అలాంటి పట్టు మనము సాధించాలి. ఎందుకంటే లేఖనాల మీద పట్టు ఎందుకు సాధించాలంటే లేఖనాలు మనకి ఏమిస్తాయి? యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త ఎందుకు లేఖనాలు మనం పట్టు సాధించాలంటే వాటి ద్వారా మనకు నిత్య జీవం ఇస్తుంది లేఖనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 5:39, 5:39. లేఖనములు యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. చూసారా, లేఖనాలు ఏమందంట? నిత్య జీవం. కాబట్టి అందుకే మనం వీటిని పఠించాలి. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన మన బిడ్డలకు కూడా చిన్న వయసులోనే ఆ నిత్య సంబంధించిన లేఖనాలు మనం నేర్పించాలి. అందుకే తిమోతి గురించిన సాక్ష్యం మనం చూస్తాం తిమోతి పత్రికలో. అతడు బాల్యము అని ఏందంట? లేఖనములందు అభ్యాసం కలిగిన వాడు. 2 తిమోతి 3వ అధ్యాయం 14-15 వచనాల్లో అతని గురించి నీ బాల్యం నుండి వెరుగుదు లేఖనాలు, బాల్యంలో నేర్పించారు వాళ్ళు తిమోతికి. కాబట్టి చూసారా, ఇక్కడ ఆ రీతిగా మనం కూడా చిన్న వయసున మన పిల్లలకు కూడా వీటి మీద పట్టు సాధించాలి. ఇప్పుడు అపోలో గురించిన 9వ సంగతి ఏంటంటే చెప్పండి, ఇతడు లేఖనాల్లో ప్రవీణత కలిగినటువంటి వాడు అని రాసుకోవాలి. ఇప్పుడు నేను 9 విషయాలు చెప్పా. మొదటిది యవనస్తుడు, రెండవది విద్వాంసుడు, మూడవది యవ్వన బోధకుడు, నాలుగవది పండితుడు స్కాలర్, ఐదవదిగా మంచి ప్రసంగికుడు, వక్త బాగా మాట్లాడేవాడు, ఆరవది చర్చలు బాగా చేసేవాడు, డిబేటర్, ఏడవది తగ్గింపు కలిగిన వాడు, తనకు తెలియని విషయాలు సామాన్యులు చెప్పిన తగ్గించుకుని విన్నాడు, ఎనిమిదవది 4 భాషలు మాట్లాడగలడు, తొమ్మిదవది ప్రవీణత లేఖనాల్లో ప్రావీణ్యం సంపాదించిన వాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మరి బాగా చదువుకుంటే సేవ చేయొచ్చా? బాగా చదువుకుంటేనే సేవ కాదు, చదువుతో పాటు లోపల ఆత్మలో తీవ్రత ఉండాలి, ఆత్మలో మంట ఉండాలి. చూడండి, అది ఉంది ఇతనికి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం
బాగా చదువుకున్న వాళ్ళకి చాలామంది ఆత్మలో తీవ్రత లేదు, చదువున్న సేవ చేయలేరు. ఇంత చదువు ఉండి కూడా ఆత్మలో పరితాపం లేకపోతే మంట లేకపోతే సేవ చేయలేము. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 25వ వచనం. అతడు ఆత్మలు ఎట్లా ఉన్నాయంటే, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 25. అతడు ప్రభు మార్గం విషయం ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి, చూసారా ఆత్మలో ఏముంది? తీవ్రత ఉండాలి, అది ఉండాలి. నా బాగా చదువుకుంది కాబట్టి నేను బోధిస్తా అంటే ఒట్టొట్టి బోధలు అయిపోతాయి అవన్నీ కూడా. ఎంత చదివి ఉండి కూడా లోపల ఆత్మలో తీవ్రత ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా చూడండి, పక్కనే 17వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ అనే ప్రాంతానికి వెళతాడు. వెళ్ళినప్పుడు అక్కడంతా విగ్రహాలతో నింపబడ్డాయి. ఇప్పుడు ఆ పట్టణాన్ని చూసినప్పుడు పౌలుకి ఎలా అనిపించిందంట? అపోస్తల కార్యములు 17:16. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండినట్టు చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. చూసారా పౌలుకి ఇప్పుడు, అయ్యో ప్రభా, ఈ పట్టణం విగ్రహారాధన నశించిపోతున్నారు అని నశించే ఆత్మల పట్ల పౌలుకి ఏముంది? పరితాపం ఉంది. ఇప్పుడు సేమ్ అదే ఎవరికి ఉంది? అపోల్లో కూడా ఉంది, ఆత్మలో తీవ్రత. అందుకే రోమపత్రిక 12లో పౌలు ఏమని రాశాడు? ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి, అది ఉండాలి. కనుక ఆత్మలో తీవ్రత. రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. రోమ 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. కనుక ప్రభువును సేవించాలంటే ఆత్మలో తీవ్రత ఉండాలి. ఇప్పుడు అది ఎవరికి ఉంది చెప్పండి? అపోల్లోకి ఉంది, ఇంకా పౌలుకు కూడా ఉంది. కానీ ఇప్పుడు ఈ రాత్రి సంగతి ఏంటంటే, మనం ఎంత చదువుకున్నప్పుడు కూడా లోపల ఆ తీవ్రత ఉండాలి. చాలామందికి చీమ కొట్టినా కూడా ఆ చుట్టుకుమన్న స్పర్శ ఉండదు. నాకెందుకులే నశించనుకుంటారు. నశించే వారి విషయంలో మనకు తీవ్రత ఉండాలి. సామెతలు 24వ అధ్యాయం. నాశనానికి పోయేటువంటి వారి విషయంలో మనం ఎట్లా ఉండాలంటే, సామెతలు 24 ఒక మాట రాయబడింది, జ్ఞాపకానికి వస్తుందో చూద్దాం. నాకెందుకులే అనుకోకూడదంట. సామెతలు 20 నాశనం పోవచ్చున్న వారి సంగతి నాకెందుకు అనుకోకూడదంట. 24 చూడండి, 11వ వచనం. సామెతలు 24:11. నాశనములకై పట్టబడిన వారిని నీవు తప్పించము, నాశనము నందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. చూసాక నాశనానికి జోగుచున్నారు కాబట్టి వాళ్ళ విషయం వాళ్ళని రక్షించవా? వాళ్ళ విషయాలు తీవ్రత లేదా, భారము లేదా, బాధ్యత పట్టింపు లేదా? ఇక్కడ నాశనాన్ని జోగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ విషయంలో మనకు ఆత్మలో ఏముండాలి? తీవ్రత ఉండాలి. కానీ ఇప్పుడు పౌలు ఏథెన్స్కి వెళ్ళినప్పుడు, అయ్యో ఇలా నశించిపోతున్నారు, ఆత్మలో తీవ్రత ఉంది. ఎంత చదువుకున్న అపోల్లో కూడా ఏమని చెప్పండి? ఆత్మలో తీవ్రత. కాబట్టి 10వదిగా ఇతడు ఆత్మలో తీవ్రత కలిగిన వాడని రాసుకోవాలి. ఇది 10వ సంగతి. 11వ విషయం మనం చూద్దాం. 11వ సంగతి అపోస్తల కార్యములు 18వ అధ్యాయం. అపోస్తల కార్యం 18వ అధ్యాయము 27వ వచనం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 27 చదువుతున్నాను. ఇది 11వ విషయంగా మనం రాసుకుందాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 27వ వచనం. తరువాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరుచుడు అక్కడ శిష్యులకు రాసిరి. అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసును. పౌలు అక్కడి నుంచి ఇప్పుడు ఇదంతా ఎపేసులో జరిగింది. ఇప్పుడు పౌలు ఇప్పుడు అపోలో ఏమంటున్నా అంటే, నేను అకయ్యకి పోతాను అంటున్నాడు. అకయ్య అంటే కొరింథీ ప్రాంతం. కొరింథీ ప్రాంతాన్ని అకయ్య అంటారు. కాబట్టి ఇప్పుడు అక్కడ పోవాలనుకుంటున్నాడు, అకయ్యకు కొరింథీ సంఘానికి వెళ్ళాలనుకుంటున్నాడు. అప్పుడు పంపించారు. అక్కడ వెళ్ళి ఏం చేశాడంట? కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం అంటే ఏం సహాయం చేసి ఉంటాడు? బాగా చదువుకున్నాడు కాబట్టి ఆత్మ సంబంధ సంగతి అనేకమైన వాళ్ళకి బోధించాడు. ఆత్మీయమైన సహాయం, వాక్య సహాయం చేశాడు. కనుక వాళ్ళకి బోధించాడు. కొరింథీ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి చాలా సహాయం అంటే ఇది డబ్బు సహాయం అని కాదు, కానీ ఆత్మ సంబంధ సంగతులు చాలా తెలుసుకున్నాడు కాబట్టి వాటిని వాళ్ళకి అందించాడు, సహాయపడ్డాడు. కనుక 11వది స్వచ్ఛందంగా సహాయం చేసిన వాడని రాసుకోవాలి. కనుక చెప్పండి ఏంటంటే, స్వచ్ఛందంగా
సహాయం చేసిన వ్యక్తి. 11వది 12 చదువుదామా? అపోస్తల కార్యం 18వ అధ్యాయం 28. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము, అపోస్తల కార్యం 18వ అధ్యాయం 28. అందరం కలిసి. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను. కాబట్టి ఇప్పుడు 12 సంగతి ఏమని రాసుకోవాలంటే, ఇతడు యేసే క్రీస్తు అని క్రైస్తవుల వాదపక్షంగా నిలబడ్డాడు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. యూదులకి యేసు అంటే ఇష్టం లేదు, మెస్సీ అంటే ఇష్టమే. చెప్పండి, ఎవరంటే ఇష్టం యూదులకి? మళ్ళీ చెప్తా, యూదులకి మెస్సీ అంటే ఇష్టమే, కానీ యేసు అంటే ఇష్టం లేదు. ఇప్పుడు మెస్సీ ఎవరు? మాట్లాడరేంటి? మెస్సీ ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి. మెస్సీ ఎవరు? యోహాను సువార్త వాళ్ళు ఏమంటున్నారంటే, మేము మెస్సీయాను కనుగొన్నామంటున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. యోహాను సువార్త 1:41. ఇతడు మొదట తన సహోదరుని సీమోను చూచి, మేము మెస్సీయాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసు వద్దకు అతను తోడుకుని వచ్చాను. మెస్సీ అనే మాటకు అభిషక్తుడు కింద ఒకటేసి క్రీస్తు అని అర్థము. ఇప్పుడు చెప్పండి, మెస్సీ అంటే ఎవరు? అభిషక్తుడు. క్రీస్తు అని చెప్పండి. మెస్సీ అంటే ఎవరు? క్రీస్తు. క్రీస్తు ఎవరు? యేసే. కానీ ఇప్పుడు యూదులకు ఎవరు కావాలంట? మెస్సయ్య కావాలి. చెప్పండి, ఎవరంట? మెస్సయ్య. ఇప్పుడు వచ్చిన యేసు ఎవరు? ఆ మెస్సయ్యే. ఇప్పుడు అంటున్నాడు అపోలు నిలబడి, ఆ యేసే క్రీస్తు. ఏ యేసు? మీరు సిలువేసిన యేసే క్రీస్తు. ఆయనే మెస్సయ్య, ఆయన అభిషక్తుడు, ఆయనే రాజు అని క్రైస్తవుల పక్షంగా నిలబడ్డాడు. కాబట్టి 12వ దేవని రాసుకోవాలంటే, యేసు క్రీస్తు అని ఒక పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు ఆనాటి యూదా సమాజానికి. మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఎవరో కాదు, మీరు సిలువేసిన యేసే. ఈరోజు లోకాన్ని కూడా మనం ఏం ప్రకటిస్తున్నాము? యూదులు కానీ లోకానికి కానీ ఆ సిలువేయబడిన ఆ యేసే మెస్సయ్య. కాబట్టి ఇప్పుడు యూదులు ఏమంటారు? మాకు మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు. వచ్చాడురా బాబు, ఎప్పుడో వచ్చాడు మెస్సయ్య. ఆయన మీరు సిలువేశారంటే వాళ్ళు నమ్మడం లేదు. కాబట్టి ఇప్పుడు అపోలో పోయి అంటాడు యూదుల మధ్యలో, ఆ యేసే మెస్సయ్య, ఆ యేసే క్రీస్తు అని ఏదైతే క్రైస్తవులు ప్రకటిస్తున్నారో క్రైస్తవుల వాదపక్షంగా నిలబడిన వాడు అపోలో అని రాసుకోవాలి. 12వది. కానీ ఇప్పుడు అపోలో గురించిన 12 సంగతులు మీకు జ్ఞాపకం చేశా. ఒకసారి ఆర్డర్లో చెబుదామా? మొదటిది యవనస్తుడు, 2వది విద్వాంసుడు, 3వది యవ్వన బోధకుడు, 4వది స్కాలర్ పండితుడు, 5వది మంచి ప్రసంగికుడు, వక్త, బాగా మాట్లాడేవాడు, 6వది డిబేటర్, చర్చలు బాగా చేసేవాడు, 7వది తగ్గించుకున్నవాడు, సామాన్యులు చెప్పినప్పుడు కూడా తగ్గించుకుని వింటున్నాడు, 8వది 4 భాషలు కాప్టిక్, ఐగుప్తు, గ్రీకు, హీబ్రూ, అరాబిక్ భాష మాట్లాడేవాడు, 9వది లేఖనాల్లో ప్రవీణత సాధించినవాడు, 9వది ఆత్మలో తీవ్రత మంట కలిగినవాడు, 11వది వాక్య సహాయము చేసినవాడు, 12వది ఆ యేసే క్రీస్తు మెస్సయ్య అని క్రైస్తవ వాద పక్షముగా నిలబడినవాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, కొంతకాలము అపోల్లో కొరింథీ సంఘంలో సేవ చేశాడు. చెప్పండి, ఎక్కడ సేవ చేశాడు? కొరింథీ సంఘంలో. ఇప్పుడు ఇవన్నీ చెప్పినప్పుడు ఇప్పుడు మంచిగా మాట్లాడతాడని చెప్పుకున్నాం కదా. మంచి విద్వాంసుడు, పండితుడు, బోధకుడు, వక్త, చర్చలు, డిబేట్లు బాగా చేసేవాడు. మరి ఇలాంటి వాడు వాక్యం బాగా చెప్తాడా లేదా? బాగా చెప్తాడు. చెప్పినప్పుడు కొరింథీ సంఘంలో ఏమైపోయారంటే, కొంతమంది కొరింథీలు అపోల్లోకి ఫ్యాన్స్ అయిపోయారు. చెప్పండి, ఎవరికి ఫ్యాన్స్ అయిపోయారంట? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం పౌలు అంటాడు, ఈ కొరింథీ సంఘం ఎంత బలహీనమైందంటే ఎవరు వాక్యం చెప్తా ఉంటే వాళ్ళ పక్షంగా గుంపులైపోతున్నారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1 Corinthians chapter 1 verse 12. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. నా సహోదరుల, మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను క్రీస్తు వాడను, ఇంకొకడు నేను కేఫా వాడిని చెప్పుకున్న ఆ తాత్పర్యం. ఇప్పుడు ఏమైపోయిందంటే, కొరింథీ సంఘంలో ఎవరికి ఫ్యాన్స్ ఉన్నారు? చెప్పండి, ఎవరికి ఫ్యాన్స్ అయిపోయారు? అపోల్లో ఫ్యాన్స్ ఉంది అక్కడ. ఇప్పుడు నా తలంపు ఏంటంటే, మనకు ఫ్యాన్స్ ఉండకూడదు. ఆ మధ్య నేను చాలా స్థలాలకు వెళ్తూ ఉంటాను. చాలామంది ప్రైజ్ ఆడి చెప్పిన తర్వాత, అన్న మీరు మాకు తెలుసు అన్న, మేము మీ ఫ్యాన్స్ అంటారు. ఎక్కడ తెలుసు అంటే యూట్యూబ్లో అన్నంట.
సరే, నన్ను చూస్తే చూశారు కదా, నా ఫ్యాన్స్ కాదు, మీరంతా ఎవరి ఫ్యాన్స్ అవ్వాలి? ఏసఐ ఫ్యాన్స్ అవ్వాలని చెప్తా ఉంటాం. మంచిదే, దేవుని వాక్యం బాగా చెప్పినప్పుడు వాళ్ళని గౌరవించాలి, ఆనందించాలి. కానీ వాళ్ళకి మనం ఫ్యాన్స్ అయిపోకూడదు. చెప్పండి, ఎవరికి అవ్వాలి? వాక్యానికి ఫ్యాన్స్ అవ్వాలి, కానీ దేవునికి ఫ్యాన్స్ అవ్వాలి, మనుషులకి అయిపోకూడదు. చూసారా ఎంత విచారం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కొరింథీ సంఘం ఎట్లా తయారైపోయిందంటే, మాకు అపోలోనే కావాలి అని పట్టినట్టుగా అయిపోయింది. అందుకే ఇప్పుడు పౌలు ఈ కొరింథీ పత్రిక రాస్తూ, మీరు కనుక మనుషులకు ఫ్యాన్స్ అయిపోతే మీరు ప్రకృతి సంబంధులు అంటున్నాడు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము చూడండి, 3 నుంచి నేను చదువుతాను. 1 Corinthians chapter 3 verse 3. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి పౌలు వాళ్ళని గద్దిస్తూ ఉన్నాడు. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3 నుంచి నేను చదువుతాను, గమనించండి. 3, మీలో అసూయ కలహం ఉండగా మీరు శరీర సంబంధమైన మనుషుల రీతిగా నడుచుకునే వారి కారా? 4, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? మీరు నేను పౌలు వాడను, నేను అపోలో వాడిని విభజించుకుంటే మీరు ప్రకృతి సంబంధమైన మనుషులే. 5వ వచనం, అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు ప్రభువును విశ్వసించుతురి. అపోలో ఎవడు, పౌలు ఎవడు? వాళ్ళంతా పరిచయం చేసిన వాళ్ళే. వాళ్ళకి ఇచ్చిన వరాల ద్వారా, తలాంతుల ద్వారా మీరు ప్రభువుని నమ్ముకున్నారు. 6వ వచనం, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగే దేవునిలోనే కానీ నాటి వానిలోనైనాను నీళ్లు పోయి వానిలోనైనా ఏం లేదు. పౌలు ఏమంటున్నా అంటే, ఓ కొరింథీయులారా, నేను అపోలో వాడని పౌలు వాడని మీరు భేదాలు పెట్టుకున్నారు. అపోలో ఎవడు, పౌలు ఎవడు? వాళ్ళంతా పరిచారకులే కదా. కాబట్టి వాళ్ళకి ఇచ్చిన తలాంతుల ప్రకారం మీరు ప్రభువుకి వచ్చారు, విశ్వసించారు. కాబట్టి నేను నాటాను నీళ్లు, ఆయన పోసాడు, వృద్ధి కలుగజేసింది దేవుడే. కాబట్టి మేము అపోలో వాడు అనొద్దు, పౌలు వాడు అనొద్దు. కానీ మీరు అట్లా అంటే ప్రకృతి సంబంధులే అని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, పాపం అపోలోలు తప్పేమీ లేదండి. అపోలో మంది చెప్పగలడు, బాగా చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకి ఫ్యాన్స్ అయితే ఆయనలో తప్పేముంది? అపోలో తప్పేమీ లేదు. తప్పెవరిలో ఉంది? సంఘములో ఉంది. చెప్పండి, తప్పు ఎక్కడ ఉంది? సంఘములో ఉంది. సంఘములో బలహీనత ఉంది. మాకు అపోలోనే కావాలని మాట్లాడుతున్నారంటే వీళ్ళు బలహీనులు. అపోలో ఒకటి, పౌలు ఒకటి, ఇద్దరు పరిచారకులే. సేవకులకు కూడా రకరకాల తలాంతులు ఉంటాయి. సేవకులు కూడా ఏం చేయాలంటే, సేవకులంగా మేము కూడా మా తట్టు తిప్పకూడదు. కనుక మాకున్న తలాంతులను బట్టి, వరాలను బట్టి మనుషులను సేవకులమైన మా తట్టు తిప్పకూడదు. ఎవరి తట్టు తిప్పాలి? మనము దేవుని తట్టు. అబ్షాలోము ఏం చేశాడంట, మీరెందుకు అనవసరం రాజు దగ్గరికి పోతారు, దావీదు దగ్గరికి, ఆయన మీకు న్యాయం చేయలేడు, నన్ను రాజుగా పెట్టుకొని మీకేం చేస్తాను, నేను న్యాయం చేస్తాను. వచ్చిన వాళ్ళందరూ అబ్షాలోము తనతోటి తిప్పుకున్నాడు. అబ్షాలోము చూసారా ఏమైపోయాడు? సచ్చాడు. కాబట్టి మనతోటి తిప్పకూడదు. అందుకే లోకాసువార్త 1వ అధ్యాయంలో ఎందరూ బాప్తిస్మ యోహాను రాయబడింది, అతడి పిల్లల హృదయాలను తండ్రుల తట్టును, దేవుని వైపు తండ్రుల హృదయాలను దేవుని తోటి తిప్పేవాడు. దేవుని తోటి తిప్పాలి మనం. అందుకు దానియేలు 12:3 రాయబడింది, ఎందరూ కనుక నీతి మార్గం నడుచుకొంచు కనుక దేని వైపు త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారంట. దానియేలు 12:3. కాబట్టి ఇక్కడ నేర్చుకున్న సత్యం ఏంటంటే, ఇప్పుడు అపోలోలో తప్పేమి లేదు, కానీ అతను బాగా చెప్పగలడు, చెప్తాడు. చెప్పినంత మాత్రం అపోలో ఫ్యాన్స్ అయిపోయి మేము అపోలో వాళ్ళమని విభజించుకుంటే ఎట్లాగూ? కాబట్టి అట్లా మాట్లాడితే మీరు శరీర సంబంధులే అంటున్నాడు పౌలు. కాబట్టి ఇది అపోలోలో పొరపాటు ఏమీ లేదు, కానీ సంఘములో బలహీనత ఉంది. అందుకే ఇంకేమో రాస్తాడు, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం మనం చదువుదాం. చూడండి, 1 కొరింథీ పత్రిక, మీరు ఒకరి మీద ఒకడు ఉప్పొంగవద్దు, మనుషుల్ని బట్టి ఉప్పొంగవద్దు అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనములందు రాసిన సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకరి పక్షమున మరొకరి మీద ఉప్పొంగొన్నట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపోల్లో మీదను పెట్టుకొని సాదృశ్యముగా చెప్పుచున్నాను. సహోదరుల, మీరు లేఖనాల్లో రాసిన సంగతి అతిక్రమింపకూడదు. వాక్యాన్ని మీరు పాటించాలి. నా పక్షంగా ఇంకొకరి పక్షంగా అపోల్లో మీద నా మీద మీరు పెట్టుకోకూడదు అని చెప్పేసి సాదృశ్యంగా చెప్తున్నానని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అంటే నా మీద, అపోల్లో మీద, సేవకుల మీద అభిమానాలు వద్దు. కనుక వాళ్ళ మీద అభిమానాలు ఉంటే సంఘాలు దారి తప్పుతాయి. కాబట్టి సంఘాలు దారి తప్పుతాయి. అభిమానం దేవుని మీద ఉండాలి, దేవుని వాక్యం మీద ఉండాలి. లేఖనాలు మీరు అతిక్రమింపకూడదు అని చెప్పేసి
పౌలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ మనుషులు మా సేవకులు కనుక మనుషులు వాళ్ళతో తిప్పుకుంటే ఏం జరుగుతుంది? ఒక సందర్భంలో న్యాయాధిపతుల గ్రంథంలో మిద్యానుల చేతులు ఇశ్రాయేలు ఉంటారు, మిద్యానుల చేతిలో. అప్పుడు దేవుడు గిద్యోనుని పంపించి మిద్యానుల చేతులను రక్షించాడు. రక్షించిన తర్వాత మిద్యానీలు ఏం చేయాలి? గిద్యోను రాజుగా పెట్టుకోవాలి, యెహోవాను రాజుగా పెట్టుకోవాలా? వాళ్ళు ఏమంటున్నారంటే న్యాయాధిపతులు 8వ అధ్యాయం, చదువుదాం ఆ సందర్భాన్ని. న్యాయాధిపతులు 8వ అధ్యాయం. గిద్యోను మిద్యానీల చేతులను ఇశ్రాయేలు రక్షించిన తర్వాత వాళ్ళు వచ్చి అంటారు, గిద్యోను నువ్వు మమ్మల్ని ఏలాలి, నీ కుమారుడు ఏలాలి, నీ కుమారుడు మమ్మల్ని ఏలాలంటాడు. అప్పుడు గిద్యోను అటు అనకూడదయ్యా, నేను ఏలటం ఏంటి, నా పిల్లలు ఏలటం ఏంటి, యెహోవా ఏలాలి మిమ్మల్ని. న్యాయాధిపతులు 8వ అధ్యాయం. న్యాయాధిపతులు 8వ అధ్యాయము 22వ వచనం, 23వ వచనం కూడా. న్యాయాధిపతులు 8వ అధ్యాయము 22, 23 వచనం మనం చదువుతున్నాం. న్యాయాధిపతులు 8వ అధ్యాయం 22. అప్పుడు ఇశ్రాయేలు గిద్యోనుతో, నువ్వు మిద్యానీల చేతిలోని మమ్మను రక్షించితు గనక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవల్లని చెప్పిరే. చాలా ఇక్కడ వస్తాం. ఇప్పుడు ఈ ప్లేస్ మనం ఉంటే ఏం చేస్తాము? కాలు రేగబెట్టిన ఏంటేమో తెలుసా, ఎటక్షన్ తెలుసా అంటాం. కానీ ఇప్పుడు గిద్యోను ఏమంటున్నాడు? 23. అందుకు గిద్యోను, నేను మిమ్మను ఏలను, నా కుమారుడు మిమ్మను ఏలరాదు. మిమ్మల్ని ఎవరు ఏలాలి? యెహోవా మిమ్మల్ని ఏలాలి. చూడు ఎంతమంది చెప్పాడు. నేను రక్షించలేదయ్యా మిద్యాను చేతులు, యెహోవా నన్ను పంపించాడు, ఆయన వాడుకున్నాడు. కాబట్టి నేను వెళ్ళటం కాదు, నా పిల్లలు వెళ్ళటం కాదు, కనుక దేవుడు మిమ్మల్ని ఏలాలన్నారు. లేదు నువ్వే మమ్మల్ని ఏలాలని చెప్పారు బలవంతంగా. ఇప్పుడు గిద్యోను ఉన్న అభిమానంతో వీళ్ళు చేసిన పాపం ఏంటి? 27వ వచనం, 27, ఇదే అధ్యాయం 27. కావున ఇశ్రాయేలు అందరూ అక్కడికి పోయి దాన్ని అనుసరించి వ్యభిచారులైరి. అది గిద్యోనుకును అతని ఇంటి వారికి ఉరిగా ఉండెను. గిద్యోను ఒక ఎఫోదుని చేయిస్తే అందరూ దానికి మొక్కారు. గిద్యోను మీద అభిమానంతో దానికి మొక్కి వ్యభిచారం చేశారు. చూసారా? మనుషులకు ఫ్యాన్స్ అయితే, మనుషుల మాటలు వింటే పాపం చేస్తాం. ఒకసారి డిఎల్ మోడీ గారు ఒక పెద్ద వేదిక మీద ఉన్నాడంట. పెద్ద వేదిక మీద ఉంటే ఒక తాగుబోతు నిలబడి మాట్లాడుతున్నాడు. తాగుబోతు నిలబడి, నన్ను రక్షించింది డిఎల్ మోడీ గారే, నన్ను రక్షించింది డిఎల్ మోడీ గారే, నన్ను రక్షించింది డిఎల్ మోడీ అని చెప్తా ఉంటే ఫుల్ తాగి డిఎల్ మోడీ గారు అన్నాడంట, నేను రక్షించాను కాబట్టి ఎట్టగుండవు, ఏసారి రక్షిస్తే ఎట్టగుండవు తాగుబోతుగా ఉండవు. చూసారా? ఆయన చెప్పాడంట, నా ద్వారా నా మీద అభిమానం ఉంది కాబట్టి నేను రక్షించాను కాబట్టి తాగుబోతులాగా ఉన్నావు, నిజంగా ఏసారి రక్షిస్తే నువ్వు తాగుబోతులాగా ఉండవు. చూసారా? ఇక్కడ కూడా మనుషుల మీద అభిమానంతో పాపం చేస్తారు. అందుకే దావీదు ఏమంటాడు? దురభిమాన పాపం పడకుండా నన్ను ఆపు. కీర్తన 11 చూడండి. ఇక్కడ మనుషుల మీద అభిమానంతో కొన్నిసార్లు మనం పాపం చేస్తాం. అందుకే కీర్తన 11 కాదండి 19, 19వ కీర్తన 13వ వచనం. కీర్తన 19, 13. దురభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. చూసారు? కనుక మనుషుల మీద అభిమానంతో, అరే మన గిద్యోనే కదా, పద గిద్యోని ఏం చెప్తే అది చేద్దాం అని చెప్పేసి వెళ్ళి ఎఫోదుకు మొక్కి వ్యభిచారులు అయిపోయారు. ఇప్పుడు దాన్ని బట్టి గిద్యోని ఇంటి వరకు అది ఏమైందంట? ఉరిగా అయిపోయింది. చూసారా? కాబట్టి మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, అపోలో జీవితం ద్వారా పౌలు రాస్తుంటాడు, ఓ కొరింథీయులారా, అపోలో వాళ్ళు అనవద్దు, పౌలు వాళ్ళు అనొద్దు, కనుక నేను నాటని ఆయన నీళ్ళు పోసి అటు కలిసింది దేవుడే, మేమంతా పరిచారకులమే, ఆయా సమయంలో ఆయా రీతిని మీరు వాడుకున్నాడు దేవుడు, అంతే. దేవుడు మిమ్మల్ని ఏలాలి, కానీ అంతేగాని మనుషులు కాదు. మనుషులకు మీరు అభిమానులు అయిపోవద్దు. మనుషులకి ఎన్నో తలాంతులు ఉండవచ్చు, బాగా చెప్పవచ్చు, కానీ మీరు దేవుని తట్టు తిరగాలి అంటున్నాడు పౌలు. ఇప్పుడు ఒకసారి ఏం జరిగిందంటే, పౌలు అపోలోని పిలిచి, అపోలో గారు మీరు కొరింథీ సంఘానికి పోవాలండి అన్నాడు పరిచర్యకి. ఇప్పుడు కొరింథీ సంఘానికి పొమ్మంటే అపోలో నేను పోను అంటున్నాడు. ఎందుకు చెప్పండి? ఆలోచించండి. పౌలు గారు పిలిచి అపోలో గారు మీరు కొరింథీ సంఘానికి పరిచర్యకి వెళ్ళండి అంటున్నాడు. అంటే అపోలో అంటున్నాడు, ఇప్పుడు నాకు మనస్సు లేదు అక్కడికి వెళ్ళటం అన్నాడు. ఎందుకు? అక్కడ పోతే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాక్యాన్ని చూస్తున్నారా, ఈయన చూస్తున్నారా? అందరు నన్నే చూస్తున్నారు చూడండి. కనుక అక్కడ నా ఫ్యాన్స్ గుంపు తయారయ్యారు, నా ఫ్యాన్స్ తయారయ్యారు. కాబట్టి వాళ్ళు నాలో ఉన్న వాక్యాన్ని దేవుని చూడలేదు పౌలు గారు, వాళ్ళు నన్నే చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను పోన్లే అంటున్నాడు. మనం అయితే ఏం చేస్తాం? ఆడ మనకు ఒక గుంపు ఉందంటే వెళ్ళిపోతాం. కనుక చూసారా, నా వర్గం ఉంది, నా టీం ఉంది, అక్కడ వెళ్ళిపోతాం. కొన్నిసార్లు పిలవ పని వెళ్ళిపోతాం, కొన్నిసార్లు ఫోన్ చేసి రమ్మని చెప్పి నేను వస్తాను వెళ్ళిపోతాం.
కానీ ఇప్పుడు అపోలో ఏంటంటే నేను వెళ్ళను అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం. అదే పౌలు చెప్తున్నాడు, ఓ కొరింథీయులారా మీ మధ్యకి అపోలో రావాలంటే భయపడుతున్నాడు. ఎందుకంటే మీరు దేవుని చూడలేదు, ఆయనే చూస్తున్నారంట. అందుకే ఆయన ఇప్పుడు రానంటున్నాడు అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 12వ వచనం. 1 కొరింథీ పత్రిక 16:12 చదువుదాము. 1 కొరింథీ పత్రిక 16:12 అందరం కలిసి మనం చదువుదాం. చదవండి. 16:12. సహోదరుని అపోలోను గూర్చిన సంగతి ఏమనగా, అతడి సహోదరులతో కూడా మీ వద్దకి వెళ్ళవలనని నేను అతన్ని చాలా బతిమాలుకుంటేని కానీ, పౌలు బతిమాలుకుంటున్నాడు అని, కానీ ఇప్పుడు వచ్చేటకు అతను ఎంత మాత్రము మనస్సు లేదు. వీలైనప్పుడు వస్తాడులే. కాబట్టి అపోలో పోనాయన పో అంటే నేను పోనిప్పుడు నాకు మనస్సు లేదు. పౌలు బతిమాలుతున్నాడు కొరింథీ సంఘాన్ని పొమ్మని. కొరింథీ సంఘాన్ని నేను ఇప్పుడు పోను, నాకు మనస్సు లేదు. ఎందుకు వెళ్తే ఏమవుతున్నారు వాళ్ళు? నా ఫ్యాన్స్ అయ్యారు, నా టీం అవుతున్నారు, దేవుని మహింపరచట్లేదు, నా వైపు తిరుగుతున్నారు, కాబట్టి నేను ఇప్పుడు పోన్లే అంటున్నాడు. చూసారా? అంటే అపోలో ఉద్దేశం ఏంటంటే నన్ను చూడకూడదు, నా ద్వారా దేవునికే మహిమ రావాలి. 1 కొరింథీ 10:31 మీరు భోజనం చేసినాను, పానము చేసినాను, మీరేమి చేసిన సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి అంటాడు. 1 కొరింథీ 10:31. అందుకే ఇప్పుడు అపోలో అంటాడు, ఇప్పుడు వద్దులే పౌలు గారు, వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు అన్నే చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను పోన్లే అంటున్నాడు. కాబట్టి అలాంటి మనస్తత్వం కలిగిన వాడు అపోలో. చివరి ఒక మాట చదివి ముగించుకుందాం, టైం అయిపోయింది. అపోలో గురించినటువంటి ఒక మంచి సాక్ష్యాన్ని పౌలు ఇస్తాడు. తీతు పత్రిక 3వ అధ్యాయం. తీతు పత్రిక 3వ అధ్యాయము. అపోలో గురించి పౌలు ఏమని రాస్తున్నాడంటే తీతు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకుంటాం. తీతు పత్రిక 3వ అధ్యాయము. తీతు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము అందరం కలిసి. తీతు పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదివి ముగిద్దాం. ధర్మశాస్త్రవేది అయిన జేనాను అపోలోను శీఘ్రముగా సాగనంపము, వారికి ఏమియో తక్కువ లేకుండా చూడము. పౌలు తీతుకు రాస్తూ, తీతు కనుక ఈ జేనాను అపోలో అనేటువంటి శీఘ్రంగా పంపించు, దయచేసి వారికి ఏమీ తక్కువ లేకుండా చూసుకో అంటున్నాడు. మన గురించి కూడా చెప్తారు, పలానోడు వస్తున్నాడు జాగ్రత్త, వానికి అదంతా మాకు తెలుసు, మహా డేంజర్, వాడితో జాగ్రత్తగా ఉండు అని చెప్తాం ఫోన్లో మనం. పౌలు కూడా పత్రిక రాస్తూ అట్లా చెప్పటల్లా, అపోలో చాలా మంచివాడు, మీరు ఆయన బాగా మంచిగా చూసుకోనండి. ఎంత గుడ్ టెస్ట్ మనీ ఇది. తీతుకు రాస్తుంటాడు, అపోలోకి ఏమీ తక్కువ లేకుండా చూసుకో అంటే అపోలో మంచి టెస్ట్ మనీ, మంచి సాక్ష్యాన్ని కలిగిన వాడిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి అందుకే పౌలు ఈ పత్రిక రాస్తుంటాడు. కాబట్టి అపోలోకి ఏమీ తక్కువ లేకుండా చూసుకుని చెప్తాడు. అర్థం ఏంటి? అపోలో మంచితనం, మంచి సాక్ష్యమే. అతను చాలా మంచివాడు కాబట్టి అతనికి ఏమీ తక్కువ చేయవద్దు, మీ దగ్గర ఉన్నంతకాలం మంచిగా చూసుకోండి అని పౌలు రాస్తున్న సందర్భాన్ని మనం చూస్తాం. అంటే ఆఖరిగా అపోలో మంచి సాక్ష్యాన్ని కలిగిన వాడిగా మనకు కనబడుతున్నాడు. కాబట్టి ఇది అపోలో గారి యొక్క జీవిత చరిత్ర, అతని సంగతులు దాదాపుగా మనం ధ్యానం చేసాం. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు సారాంశం ఏంటి? మనం కూడా అపోలో గారిలో బాగా మన పిల్లలు మనం బాగా చదివించాలి, బాగా తగ్గించుకోవాలి. తెలియని విషయాలు మనం చెప్తా ఉంటే కూడా మనము నేర్చుకోవాలి. ఎవరికి అన్నీ తెలియదు కనుక నాకు అన్నీ తెలుసు అనుకోకూడదు. నీకు అన్నీ తెలుసు అంటే నీకేమీ తెలియదని అర్థం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. నీకు అన్నీ తెలుసు అనుకుంటే నీకేమీ తెలియదు అంటాడు పౌలు. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీ 8:2. ఒకడు తనకేమైనాను తెలియనని అనుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీ తెలుసుకున్నవాడు కాడు. కాబట్టి నాకు అన్నీ తెలుసు అనుకోకూడదు. పౌలు అట్లా అపోలో అలా అనుకోలేదు కనుక నాకు అన్నీ తెలుసు అనుకోలేదు. అందుకే సామాన్యమైన డేరాలు కుట్టి వాళ్ళు చెప్తా ఉంటే కూడా తగ్గించుకుని వినటానికి మంచి మనసుతో తగ్గించుకుని విన్నాడు. ఆత్మలో తీవ్రత కలిగిన వాడు, అనేక భాషలు నేర్చుకున్నాడు, గొప్ప సేవ చేశాడు, వాక్య సహాయం చేశాడు, క్రీస్తుపక్షంగా నిలబడ్డాడు. కానీ ఆయన చదువుకుని చివరికి ఒక టీము లాగా ఒక ఫ్యాన్స్ కూడా తను తయారైతే కూడా తనకు కాదు, నాకు కాదు, మహిమ దేవునికి రావాలని అక్కడికి వెళ్ళటానికి కూడా నిరాకరించిన వాడు, మంచి సాక్ష్యాన్ని కలిగిన వాడు. కాబట్టి నూతన సంవత్సరంలో ప్రభు అపోలో లాంటి ఆ మంచి టెస్ట్ మనీ కలిగి నీ మహిమ తెచ్చేవారిగా, నేను ప్రేమించేవారిగా, బాగా చదువుకుని మేము ఆత్మలో తీవ్రత కలిగి నేను సేవించినట్లుగా మాకు సహాయపడని ఒక మంచి తీర్మానం చేసుకుంటాం. అలాగే ప్రభు తన కృపను మనకు దయచేయనుగాక. ప్రభు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం.
ప్రార్థన చేసే మునుపు కొన్ని ప్రకటనలు విందాం. రేపు సాయంకాలము 6:30 గంటలకు సహోదరి రూతమ్మ వాళ్ళ గృహములో వాళ్ళు స్తుతి కూడిక పెట్టుకోవాలని అనుకున్నారు. యాక్చువల్గా రేపు ఉదయం 11 గంటలకు అనుకున్నారు, కానీ కొంతమందికి ఎక్కువ మంది రావాలంటే సాయంకాలం అయితే వీలవుతుందనే ఉద్దేశంతో సమయాన్ని మార్చుకున్నారు. దయచేసి ఈ సమయాన్ని గుర్తుపెట్టుకోండి. రేపు కూడా మీకు 6:30 గంటలకు రూతు సిస్టరు లేక ప్రభాకరు జ్యోతి, సహోదరుడు ప్రభాకర్ జ్యోతి వారి కుటుంబంలో రేపు 6:30 గంటలకు మనకు స్తుతి కూడా కలిగి ఉంటాం. దయచేసి ఆ సంఘాన్ని ఆహ్వానిస్తున్నారు కాబట్టి వారు ఉదయకాలమున వారి వారి పనుల నిమిత్తం వెళతారనే ఉద్దేశంతో వారు సాయంకాలానికి సమయాన్ని మార్చుకున్నారు. దయచేసి గమనించండి. అందరూ రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా మన గురువారం సంఘ ప్రార్థన కలిగి ఉంటాం. అదే సంఘ ప్రార్థనకు కూడా రావాల్సిందే. సంఘ ప్రార్థనలోని వాక్యాన్ని వింటాం. ఈరోజు వచ్చిన వాళ్ళు అపోలో గురించి ఎంత చక్కటి మాటలు మనం వినగలిగాం. మన ఆత్మీయ జీవితాలలో మనం ఏమి లోటు ఉన్నాయో గమనించుకోవటానికి కూడా దేవుడు లేఖనాల ద్వారా మనకు నేర్పిస్తూ వచ్చాడు. దయచేసి ఆ విధంగా మనం రెగ్యులర్గా దేవుని సన్నిధికి వచ్చి నేర్చుకుందాం. ఈయన కూడా నేర్చుకున్నాడు. ఎవరి దగ్గర? అంత స్కాలర్ అయ్యి ఉండి కూడా ఏం చేశాడు? అకుల ప్రిస్కల్లా వాళ్ళు డేరాలు కుట్టుకొని జీవితం జీవిస్తున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటూ వచ్చాడు. మనం ఎంత నేర్చుకున్న తక్కువే. ఒక పెద్ద దైవజనుడు అంటాడట, నీకెంత తెలుసు అంటే ఆయన అన్నాడట, చిన్న సముద్రంలో ఒక చుక్క అంతా కూడా నాకు తెలియదని చెప్పాడు. ఇంకా ఎంతో తెలుసుకోవాలి. తెలుసుకుంటూ పోతూ ఉంటే దేవుడే నేర్పిస్తూ ఉంటాడు. ఆ విధంగా మన బలపరుస్తాడు. అదేవిధంగా శుక్రవారం యథావిధంగా మనకి గొలుసు ప్రార్థన కలిగి ఉంటాం. దయచేసి ఆ విధంగా వారి వారి సమయాలు పాటించండి. శనివారం కూడా మనకి ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం. మళ్ళీ ఆదివారం యథావిధంగా 10:30 గంటలకు ఆరాధనకు చేరి వస్తాం. ఇంకో మాట చెప్పాలంటే ఈ వారం అంతా కూడా మనకి బిజీ ఆత్మీయంగా దేవుడిలో ఎదగటానికి కావలసిన షెడ్యూల్ దేవుడు మనకిచ్చాడు. కానీ ఈ షెడ్యూల్ మనం అందరం కూడా ఉపయోగించుకొని పాల్గొని దేవుణ్ణి మహింపరుస్తూ మన జీవితాలను కట్టుకుంటూ మన కుటుంబాలను కట్టుకుంటూ దేవుని మహిమార్థంగా మన సంఘాన్ని మరి ముఖ్యంగా బలోపేతం చేసుకోవటానికి, సంఘాన్ని క్షేమాభివృద్ధిలో నడిపించుకోవటం కొరకు ఇవన్నీ దోహదపడతాయన్న సత్యాన్ని ఎరిగితే మనం నిజంగా దేవుని సన్నిధికి రాకుండా ఉండలేము. ఆ సత్యాన్ని ఎరుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తాను. సహోదరుడు తిమోతి గారు బెనడిక్షన్ ఇస్తారు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, వందనాలయ్యా. ఈరోజు తండ్రి బైబిల్ స్టడీలో మీరు మాట్లాడిన అపోలో యొక్క జీవితాన్ని గురించి స్పష్టమైన అయ్యా తన యొక్క గుణ లక్షణాలను మాకు నేర్పించి ఆ విధంగా మేము కూడా ఈ నూతన సంవత్సరంలో అలాగా జీవించే విషయంలో మాకు అందరికీ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ముఖ్యంగా ఏ బిడ్డలైతే రాలేకపోయారో వారు యొక్క ఆన్లైన్లో విన్నారని, ఆ విధంగా వారు కూడా ఆత్మీయంగా బలపరచబడ్డారని నమ్ముతూ స్తుతిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు. ఈ విధంగా తండ్రి ఈ వార కార్యక్రమాలన్నీ కూడా మీకు మహిమార్థంగా జరిపించండి తండ్రి. ఏ బిడ్డ కూడా ఈ నూతన సంవత్సరంలో చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ తీర్మానాలు చేసుకుంటూ ఆత్మీయంగా బలపరచబడటానికి అయ్యా దేవునిపై ఆధారపడుతూ దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ అటు ప్రార్థన, ఆరాధన, మరి ముఖ్యంగా దేవుణ్ణి స్తుతించి వాక్య ధ్యానములో నీ బిడ్డలందరూ కూడా తండ్రి మెలకువ కలిగుండి అయ్యా మీపై ఆధారపడే అనుభవాన్ని నేర్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా తండ్రి దైవజనుడు అన్న విద్యాధరరావు అన్న వారు అల్లుడు తండ్రి శ్రీకాంత్ గారు కొంత అస్వస్థ గురైన కారణాన తను నాయన విజయవాడలో ఉన్నాడు తండ్రి. అన్నకు ఆ యొక్క ధైర్యపరచండి.
శ్రీకాంత్కు మంచి ఆరోగ్యాన్ని దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా మా కొలీగ్ నాగయ్య గారు కామర్స్ లెక్చరరు, తను కూడా వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఉదయకాలం యాంజియోగ్రాములో తనకు చిన్న చిన్న బ్లాకులు ఉన్నాయి, మందుల ద్వారా తగ్గుతాయని చెప్పారు. అదేవిధంగా వెంటిలేటర్ మీద ఉన్నాడు కాబట్టి వెంటిలేటర్ నుంచి రావడం అనేది కొంత క్రిటికల్గా ఉందనిపిస్తుంది. సంఘం ప్రార్థించవలసిందిగా మరొకసారి నేను మనవి చేసుకుంటూ దేవునిపై ఆధారపడదాం. దేవునికి ఆ బిడ్డను రక్షణ విషయంలోనూ ఆరోగ్య విషయంలో స్వస్థత విషయంలోనూ దేవుడు సాయం చేసే విధంగా మనందరం కూడా ప్రార్థన చేసే విషయంలో దేవుడు కృపనిచ్చునుగాక. ఆ విధంగా మనందరం కూడా సంఘంగా ప్రార్థిద్దాం. ఈనాడు వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా వందనాలు. మరి ముఖ్యంగా తిరిగి మనం గృహాలకు వెళుతున్నాం. మరొకసారి వీటన్నిటిని కూడా పునఃపరిశీలన చేసుకొని ఆ విధంగా ఎక్కువగా వాక్యాన్ని చదవడం కొరకై మనం ప్రయత్నించేవాళ్ళుగా ఉండాలని దేవుడి నామాన్ని బట్టి దేవుణ్ణి అడుగుదాం. కాబట్టి ఈనాడు దైవజనుడు దాసుడు తిమోతి గారిని మన మధ్యకి తీసుకొచ్చి అపోలో జీవితాన్ని, గత దినాలలో కూడా శిల యొక్క జీవితాన్ని మన మధ్యకు తీసుకొచ్చి వారి జీవితాల ద్వారా మనం ఆత్మీయంగా బలపడాలని ఉద్దేశంతో చేసిన ఈ మహోపకారాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. అంతే తప్ప మనం ఫలానా ఫ్యాన్స్గా మనం మారకుండా అందరం కూడా దేవుని బిడ్డలం, అందరిని ప్రేమించాలి. దేవుడు అందరినీ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి మనం అందరిని ప్రేమిస్తూ మన జీవితాలను కట్టుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించే విషయంలో దేవుడు సాయం చేసి మహిమ పొంది ఆయన చిత్తానుసారంగా నడిపించే కృపలేకి మనందరిని నడిపిస్తారని నమ్ముతూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్న పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధ ఆత్మీయ అన్యోన్య సహవాసము చేసిన మనకును తన ప్రేమించు వారికి సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. అందరికీ ప్రభునామన వందనాలు.